సదస్సులోనికి చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం యొక్క రాత్రికాలపు సదస్సులో మన ముందు చాలా విషయాలు మన ముందు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఛేదించాలి అంటే దేవుని యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరం. కనుక చిన్న ప్రార్థన చేసుకుని మన ముందున్నటువంటి వాక్య పఠనాన్ని కూలంకుశముగా యొక్క రాత్రికాలపు సదస్సులో మనందరం కలిసి ఆలోచిద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు నాయన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలం నుంచి మీరు మాతో ఉండి క్రైస్తవునికి అర్థం కానిటువంటి ఎన్నో విషయాలు నాయన మా యొక్క మనోనేత్రాలను వెలిగించుకునే అంత గొప్ప శక్తి సామర్థ్యాలు మాకు ఇచ్చారు. ఇచ్చినటువంటి శక్తిని మేము పోగొట్టకుండా అంతవరకు కాపాడుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. తిరిగి మళ్ళీ ఒక రాత్రికాలపు సదస్సులో మేమందరము కూర్చున్నాము నాయన. ఏ విషయాల్లో మేము వెనకబడిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో మీకు ఆయాసకరంగా మా బ్రతుకులు ఉన్నాయో వాటన్నిటిని మేము సరిదిద్దుకొని సరిచేసుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. తల్లోంచినటువంటి బిడ్డలందరూ దూరంగా ఉండి రాలేక కుటుంబ సమేతంగా బైబిల్ ముందు పెట్టుకుని హృదయపూర్వకంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డలకునైనా మంచి మనస్సును ఆలోచన చేసేటటువంటి మంచి విధానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి తండ్రి. మీ యొక్క సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ ఉండేలాగున కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు, ఆ సంఘాలకి ఎంతోమంది కాపరులు, ఇప్పటికీ ఈ 350 కోట్ల మందికి ఎంతోమంది కాపరులు కొనసాగిస్తున్నారు సేవా జీవితంలో. ఈ యొక్క సేవా జీవితంలో నిజమైన నిస్వార్థమైనటువంటి సేవ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది. అలాంటి సేవా జీవితంలోనే దేవుడు మనకు అప్పచెప్పినటువంటి సంఘాలని కాస్తున్నామా, కాయబడుతున్నామా అని విశ్వాసులకు కూడా దేవుని హెచ్చరిక జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తుని కలిగినటువంటి మనము, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము, ఆ క్రీస్తు ద్వారా తీసుకుని వచ్చినటువంటి యొక్క దివ్యవాక్కులను చేతపట్టుకొని లోకంలో జ్యోతులుగా వెలగాల్సినటువంటి మనము అలా వెలుగుతున్నామా లేదా అనేది కూడా మనకి రాత్రి అర్థమవుతుంది. ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి వారు కావచ్చు, నిస్వార్థమైన సేవ చేస్తున్న వారు కావచ్చు, భవిష్యత్తులో నేను సేవలోకి దిగాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే అలాంటి వారికి నిజంగా ఈ యొక్క మెసేజ్ని అంకితం చేస్తానని చెప్పొచ్చు. మీ భవిష్యత్తులో సేవకుని జీవితంలో, నిస్వార్థమైన సేవకుని జీవితంలో నిజంగా ఈరోజు దేవుడు ఒక గొప్ప వెలుగును నింపాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి. కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనందరము కలిసి ఆలోచిస్తూ, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనందరము ఓపికతో ఈ రాత్రి కొన్ని విషయాలను ఛేదించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని
పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనమని తన శిష్యులతో చెప్పాను. జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం పరీక్షిస్తే యేసు ప్రభుల వారు సువార్త చేస్తున్నాడు. ఆ సువార్త చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య సువార్త చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం స్వస్థతలు కూడా చేస్తున్నాడు, రోగాలను కూడా వదిలిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఇలా జరుగుతున్నటువంటి ఈ యొక్క సువార్త దండయాత్రలో ఆ భాగంలో ఆ సందర్భంలో ఆ గ్రామాలకైతే వెళుతున్నాడో ఆ వెళుతున్నటువంటి గ్రామాలని బాగా వినాలి. ఆ వెళుతున్నటువంటి గ్రామాలలో ఇవన్నీ జరుగుతున్నాయి. సువార్త జరుగుతోంది, బోధ జరుగుతోంది, స్వస్థతలు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతుండగా ప్రభులు వారు ఒక విషయాన్ని పసిగట్టాడు, పాయింట్అవుట్ చేశాడు, పట్టుకున్నాడు, కనిపెట్టాడు. ఏ విషయాన్ని ఒకటి అర్థమైంది. ఈ జనాలను చూస్తే ఒకటి అర్థమైంది. 36వ వచనం, ఆయన జన సమూహములను చూచి, జన సమూహములకు సువార్త అందుతోంది, జన సమూహములకి బోధ అందుతోంది, జన సమూహములకి స్వస్థత చేస్తున్నాడు. అన్నీ జరుగుతుండగా ఏదో ఒకటి లోపం కనిపిస్తుందంట, ఏదో ఒకటి వెలితి కనిపిస్తుందంట. బాగా వినాలి మీరు ముగించేంతవరకు కూడా. ఏదో ఒకటి గ్యాప్ వస్తుందంట. ప్రజలకు దేవునికి మధ్య ఏదో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు పడుతున్నారంట. ఏంటా ఇబ్బందులు, ఏంటా గ్యాపు? జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రజలందరూ ఎలా ఉన్నారంట? కాపరు లేని గొర్రెల వలె ఉన్నారంట. ఏమండి, ఆ రోజు కాపరులు లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీరందరూ కాపర్లైనప్పుడు మరి ఇంతమంది కాపర్లు ఉన్నప్పటికీ కూడా కాపరి లేని గొర్రెల వలె నాకు కనపడుతున్నాడని ఎందుకు అన్నాడు ప్రభుల వారు? అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతమంది బోధ చేస్తున్నారు, ఇంతమంది స్వస్థత వరములు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు, ఫ్యూచర్లో కూడా వస్తూ ఉంటారు. ఏమండి, మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు అనాల్సి వచ్చిందండి? ధర్మశాస్త్రోపదేశకులు మనం పట్టుకోలేము, శాస్త్రులు మనం పట్టుకోలేము, పరిసయ్యులు మనం పట్టుకోలేము. అందరూ కాపర్లే. అందరూ కాపర్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాపరు లేని గొర్రెలు అనేటటువంటి ఒక లోపాన్ని ఎందుకు పసిగట్టాడు ప్రభుల వారు? కనిపెట్టాడు. పట్టుకోవాలి మనం. మరి ఉన్నవారంతా ఎవరు? మరి కాపర్లు కాదా? కాదని చెప్తున్నాడు ప్రభుల వారు. గమనించారు లేదో? కాదనే కదండి ఈ పాయింట్లు లేవనెత్తింది. కాదనే కదండి జనసమూహంలో చూడంగానే పసిగట్టింది. కాదనే కదండి జనసమూహంలో చూడంగానే ఐడెంటిఫై చేసింది. అంటే ఉన్నవారందరూ కాపర్లు కాదన్నమాట, ఉన్నవారందరూ బోధకులు కాదన్నమాట. మరి ఎవరు ఉంది? పేరుకు మాత్రమే కాపరులు తప్ప నిస్వార్థమైన సేవ చేసే కాపరులు కాదన్నమాట. అర్థమవుతుందండి మీకు? నిస్వార్థమైన చేసే కాపర్లు కాదు. కనుక ఒక మంచి కాపర్లు కావాలని శిష్యులతో ప్రార్థనలో పెట్టండి ఈ విషయాన్ని అన్నాడు. అదే 38వ వచనంలో, గనుక తమ కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనమని తన శిష్యులతో చెప్పాడు. ప్రార్థనలో పెట్టండి నాయన ఈ విషయాన్ని. నిజమైన కాపరి, నిస్వార్థమైన కాపరులు లేరన్నమాట. మరి ఉన్నవాళ్ళంతా స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు, నకిలీలు అని యేసు ప్రభుల వారు ఐడెంటిఫై చేసేంత వరకు ఎవరికి తెలియదండి. ఆనాడు పట్టుకున్నాడు. అరే ఇంత ప్రాబ్లంలో పడ్డారా నా సమూహము?
నా ప్రజలు, నా తండ్రిని నాకు అప్పచెప్పినటువంటి ప్రజలు. కనుక నిజమైన సేవ చేస్తున్నటువంటి వారి మీద నిజంగా అసూయపడటం, తొక్కేయాలన్నటువంటి ఆలోచన ఆనాడు ఉంది, ఈనాడు ఉందండి. ఆ విషయాన్ని ప్రభులు వారు పసిగట్టి మనకి ఈ విషయం తీసుకొచ్చేంత వరకు నిజంగా మనకి జ్ఞానమయుక్తమైనటువంటి మనోనేత్రాలు వెలిగింపబడతలేదు. కనుక ఈ రాత్రి మనము ఈ వచనం చుట్టూ తిరగాలండి. చాలా విషయాలు దేవుడు మనకి బోధిస్తాడు, నేర్పిస్తాడు. సరిదిద్దుకుంటే అదృష్టవంతులము, సరిదిద్దుకోకపోతే మనంత దురదృష్టం ఇంకొకళ్ళేము. కనుక మరలా చెప్తున్నా, నిజమైన సేవ చేస్తున్నటువంటి వారు కావచ్చు, భవిష్యత్తులో నిస్వార్థమైన సేవ నేను చెయ్యాలి అనుకున్నటువంటి వారు ఎవరికైనా ఈ యొక్క రాత్రికాలపు సదస్సు నిజంగా మీకు ఒక గోల్డెన్ వర్డ్స్ అనుకోండి. మిగతా వాళ్ళకి అదొక స్క్రాప్, దానికి మనకు సంబంధం లేదు. బాగా ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు మీ బైబిల్ విప్పండి, చక్కగా నోట్ చేసుకోండి, రాసుకోండి, కూలంకుషంగా ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. నిజమైన సేవకుల కోసం ప్రార్థన చేయండి. శిష్యులను అదే వేడుకుంటున్నాడు. నిస్వార్థమైన సేవకులు సమాజానికి అవసరమా, అత్యవసరమా? అత్యవసరమని ప్రేయర్లో పెట్టమంటున్నాడు తండ్రికి విజ్ఞాపన. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19 నుంచి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఎక్కడ? దమస్కులో కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. పౌలు గారి సేవా జీవితం జరుగుతోంది. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత మీకు మ్యాప్స్ ఉంటాయి బైబిల్లో. పౌలు గారి ప్రయాణములు అనే ఒక మ్యాప్ ఉంటుందండి. ఆ మ్యాప్లో ఆయన 3 ప్రయాణాలు చేస్తాడు, సువార్త ప్రయాణాలు. అలాంటి ప్రయాణంలోని భాగంగా ఈరోజు కొన్ని ప్రయాణాల్లో మనం ఆలోచన చేస్తే అసలు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అపోస్తుల కార్యములు 9లో ఉన్నాం. 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. ఎవరు? పౌలు గారు. యేసే దేవుని కుమారుడని ప్రకటించుచూ వచ్చెను. రైట్. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా అని పౌలు గారి మీద రివర్స్ కామెంట్ జరుగుతోంది. ఈరోజు దేవునిలోనికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, యేసే దేవుని కుమారుడు అంటున్నాడు. కానీ ఒకప్పుడు ఈ యేసు పేరు చెప్పినటువంటి శిష్యుల్ని చంపటానికి ఎంతో విశ్వప్రయత్నం చేశాడు కదా అని ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనేది. 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఏం జరుగుతుంది ఇక్కడ? పౌలు గారు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, కొన్ని దినాలు ఉన్నాడు, అక్కడ ప్రకటిస్తున్నాడు. యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు. ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి జనసమూహము ఏం చెందారంట? విభ్రాంతి నొందినట్టుగా మనకు కనిపిస్తోంది. ఏమండి, అప్పటి వరకు తన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి అతను పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మారిపోయి ఈయనే నిజమైన క్రీస్తు అని ప్రకటించేసరికి జనం ఆలోచన మారిపోతుంది. ఏంటి ఇలా అని మారిపోతుంది? ఎందుకు ఈయన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు? యూదులు పన్నాగం పట్టారు. ఏం పట్టారు? 23వ వచనం చూడండి. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట
యూదులు అతనిని ఆలోచింపగా ఏం చేస్తున్నారండి? ఎప్పుడైతే నువ్వు లోకానుసారంగా ఉంటూ దేవునిలోనికి వచ్చేసిన తర్వాత ఆనాటి యూదులకైనా కూడా ఈనాటి వారికైనా కూడా ఎవరికి నచ్చదండి. ఏం చేస్తారంటే ఆలోచింపగా ఎందుకు ఈయన్ని లేకుండా చేయాలనుకున్నారో అప్పటి వరకు వారి పక్షాన ఉంటూ బయటికి వస్తే మాలో లేడని ఇక భూమి మీద ఇతను లేకుండా చేయాలి, ఇక మాతో కలవట్లేదు కనుక ఇతన్ని భూమి మీద లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎవరిని? పౌలు గారిని ప్లాన్ చేస్తున్నారు. అంటే నిజమైన సహోదరుడైతే ఏమండి తప్పును సరిదిద్దుకుంటాడండి. నిజమైన వాడు కాకపోతే ఎదుటి వాడిని లేకుండా చేయాలని ఆపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎలాగైనా బాధనం చేయాలి స్వార్థ పక్షాన అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నిజమైన వాడైతే ఇమీడియట్గా సరిదిద్దుకుంటాడు. కానీ యూదులు ఏం చేస్తున్నారు? నిజమైన వాళ్ళు కాదు వీళ్ళు, మ్యాక్సిమం నిజమైన వాళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చాడో, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడో దేవుని కుమారుడని, వెంటనే ఆయన మీద ఎందుకు చంపాలనుకుంటున్నారండి? అంటే యేసు అంటే అంత కక్ష? వీళ్ళెవరో కాదు, పైగా సహోదరులే, యూదుల్లో నుంచి వచ్చినటువంటి వాడే, బెన్యామీను గోత్రికుడే. ఏమండి పౌలు గారు, మరి తోటి సహోదరులు ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసా? నువ్వు దేవునిలోనికి రావటం అనేది తోటి సహోదరులకు కూడా ఇష్టం ఉండదు అన్నమాట. బాగా గమనించాలి. 24వ వచనం. ఇతను లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను, వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. పగలు రాత్రి తేడా లేదంటండి. ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని చూస్తున్నారు. మారితే అంత ప్రాబ్లమా? దేవునిలోనికి వస్తే అంత ప్రాబ్లమా? నువ్వు నిజమైన దేవునిలో కలిగి ఉంటే, నిజమైన సేవా జీవితాన్ని కలిగి ఉంటే, నిజమైన సేవనుగానే నువ్వు చేయాలనుకుంటే లోకములో వారికి నచ్చటమే కాదు, నీ తోటి సహోదరులకు కూడా నచ్చదని ఒకటి అర్థమవుతుంది. ఎంతవరకు నచ్చదంటే అవసరమైతే నిన్ను చంపటానికి కూడా ప్లాన్ చేస్తారు. బాగా గమనించాలి. ప్లాన్ చేస్తారు. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారాల యొద్ద కాచుకున్నారంట. సమాజ మందిరములో నుంచి ఎప్పుడు వస్తాడనే పగలు, రాత్రి ఎక్కడ దొరుకుతాడని చెప్పి ప్లాన్ చేస్తున్నాడంటండి. అంటే నిజమైన సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి ఎప్పుడు ఎటాక్లే జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయో మనకు ముందు విషయాలు అర్థమవుతాయి. ఒక విషయం అయితే ఒకటి అర్థమవుతుంది. నువ్వు లోకంతో ఉన్నంత వరకు లోకంలోనే ఉండాలి, లోకంతోనే బతికి లోకంలోనే లోకానికి అంకితమై వెళ్ళిపోవాలి. అంతేగాని దేవుడు, యేసు ప్రభు, బాప్తిస్మము, రక్షణ, నేను బైబిల్ని వివరిస్తాను, దేవుని కోసం నేను ఏదైనా చేస్తాననే ప్లాన్లు పన్నాగాలు వేసావా, నీ పీకల మీద కత్తి పెట్టిన ప్రభావాలు ఏర్పడతాయి అన్నమాట. ఇది నువ్వు గమనించాలి. అది నీ సహోదరు రూపంలో కావచ్చు, సంఘ రూపంలో కావచ్చు, సమాజ రూపంలో కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా నీ మీద ప్లాన్ చేసే కుట్రలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్లాన్లో నీ సేవను నువ్వు వదిలేస్తావేమో జాగ్రత్త. నిజమైన సేవకునికి ఇలాంటివి ప్లాన్లు జరుగుతూనే ఉంటాయి. 25వ వచనం. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందికి దింపిరి. పౌలు గారిని ఎక్కడ చంపేస్తాడేమో, మన కుటుంబంలో ఒకళ్ళు చచ్చిపోయినా ఆ మహా అయితే మనం బాధపడతామేమో. అయ్యో, సౌలుగా ఉన్నటువంటి యొక్క క్రూరమైనటువంటి వాడు దేవునిలోనికి వచ్చి సాధువైన మృదువైన స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకుని అనేక మంది కుటుంబాలకి వెలుగును నింపినటువంటి వాడు చనిపోవటానికి వీల్లేదని వాళ్ళ ప్రాణాలకు అడ్డు వేసి ఆ రాత్రికి రాత్రి ప్లాన్ చేస్తుంటే, రాత్రి ఆ గంపలో నుంచి దింపి బయటకు పంపివేసి ముందు మీరు వెళ్ళిపోండి, మా పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు,
సేవలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూశారండి. నిజమైన నిస్వార్థమైన కాపరి జనాలకు లేకుండా ఉండటం కనిపించిందంట ప్రభుల వారికి. ఇలా జరుగుతోంది. ఇలా జరుగుతుండగా గంపలో నుంచి దింపించి పంపించేశారు. ఇలా జరుగుతుండగా 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయము అపోస్తల కార్యములే 13వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎమ్మటే దమస్కులో జరిగింది ఇది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్నటువంటి అంతియోకు వచ్చి, పిసిదియలో ఉన్న అంతియొక్కకు వచ్చి, అంత్యోకలు 2 ఉంటాయి. మొట్టమొదటి శిష్యులు అనబడినటువంటి వారు అంత్యోకలోకి ఉంటారు. ఆ అంత్యకొయ వేరు, పిసిదియకులో ఉన్న అంత్యకొయ వేరు. వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ఏం చేశారు? వెళ్ళి ఎప్పుడు సమాజ మందిరంలోనికి అటాచ్మెంట్గా ఉంటాడు. మళ్ళాగా సండేస్ ఎగ్గొట్టేసి ఏమండి క్లాసులకి సదస్సులకు దూరంగా ఉండడానికి ప్లాన్ చేయడు. ఎవరు? అపోస్తలులైనా వాళ్ళ శిష్యులైనా కానీ. శిష్యుల 15వ వచనం, ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరేదైనా బోధ వాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు, సమాజ మందిరంలోకి. అప్పుడు అక్కడ వాళ్ళు ఏమి అడిగారండి? ఎవరైనా ప్రజలకు ఏదైనా బోధిస్తారా అని అడిగారంట. అర్థమవుతుందా? వచ్చారు కదా నాయన, ప్రజలకు ఏమైనా బోధిస్తారా అని అడిగారంట. అడగంగానే ఏం జరిగింది? 17 నుంచి ఇంక చెప్తున్నారు. 15 నుంచి, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుండిక అని స్టార్ట్ చేశాడు పౌలు గారు. స్టార్ట్ చేశాడు ఇక వినండి అని చెప్పేసి స్టార్ట్ చేసి, అలా మీరు అంతా చదువుకుంటారండి. 41కి రండి. విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. 41, ఇదిగో తిరస్కరించువారులారా, ఫస్ట్ ఏమో భయపడువారులారా అన్నాడు. 17లో విషయాలన్నీ చదువుకుంటూ వచ్చాడు. ఇదిగో తిరస్కరించువారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఈ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరనెను. ఎంత వివరించి చెప్పినా ఎవరు నమ్మరులేండి, ఆ రోజైనా ఈ రోజైనా కూడా. 42వ వచనం, వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా, ఆ రోజు ఏ సమాజ మందిరంలోకి వెళ్ళారు? పెర్గేలో నుండి పిసిదియలో ఉన్న అంత్యోకుల సమాజ మందిరం బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళుచుండగా ఈ మాటలకు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకున్నారంట. అయ్యా పౌలు గారు, మీరు వెళ్తే ఎట్లా? చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నాం మీ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి సమాజ మందిరం నడిపించేటటువంటి వాళ్ళు తూతు మంత్రంగా షో పుట్టపు చేశారు తప్ప ఏ విషయాలు నేర్చుకున్నది ఏమీ లేదు, ఎదిగింది లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అని బతిమాలారంట, వేడుకున్నారంట. అక్కడ ఉన్నటువంటి పిసికిదేక ఉన్న అంత్యోక వాళ్ళే వేడుకొనిరి. విశ్రాంతి దినమున ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున మళ్ళీ వచ్చే వారం కూడా తమతో చెప్పవాలని జనులు వేడుకున్నారంట కదండి. వారు సమాజ మందిరం నుంచి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనిరి. ఇదంతా అక్కడ జరుగుతున్నటువంటి యూదులు అబ్జర్వ్ చేస్తున్నారు. పౌలు గారిని అబ్జర్వ్ చేస్తున్నారు. సమాజ మందిరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారు. పై ఎత్తున వీళ్ళు దొంగ బ్యాచ్ అండి బాబు. ఏంటి అదేంటి? అసలు ఈ సమాజ మందిరంలో బోధ చేసేది మనము, సువార్త చెప్పేది మనము, తిరిగితే మన వైపు తిరగాలి కానీ, వేడుకుంటే మనల్ని వేడుకోవాలి కానీ, కూర్చుంటే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి కానీ, ఎవరో మధ్యలో వచ్చి దారిని వెళుతూ స్వార్థ పరిస్థితుల మధ్య సమాజ మందిరంలో ఏదో ఒక రోజు వచ్చాడు, చెప్పమనగానే చెప్పారు, చెప్పిన వెంటనే కనెక్ట్ అయిపోతున్నారేంటి అంటే బోధలో ఏదో ఉందన్నమాట. ఇది వాళ్ళకి అర్థమైపోతుంది. మన పిట్ట కథలు ఇక్కడ సాగట్లేదన్న విషయం అర్థమైపోయింది. అర్థమవుతుంది మీకు పాయింట్? సాగట్లేదనే విషయం అర్థమైపోయి యూదులు పగబడుతున్నారు. ఆల్రెడీ దమస్కులో ఏం జరిగింది?
చంపాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినోడు ఎవడు బయటోడు కాదు, సమాజ మందిరంలో వాడే సహోదరుడే. చంపాలని ప్లాన్ చేయటం అంటే ఏదో కాదు, ప్రార్థనలు ఆపేయాలనే, ఆ మనిషినికి లేకుండా చేయాలని. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? సేవా జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఏం జరుగుతుందో చూడండి 42లో. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మామూలు మాటలా, మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులను వేడుకొనిరి. 44 చూడండి, 44 చూడండి. అక్కడ ఉన్న యూదులు ఇదంతా పసిగడుతున్నారు వీళ్ళు బ్యాచ్ పసిగడుతున్నారు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడొచ్చారంట. పదండి నెక్స్ట్ వీక్ వస్తాడని మాట ఇచ్చాడు. ఏమండి చూశారండి? నిజంగా ఆ రోజు సమాజ మందిరంలో అధిపతులు అధికారులు నిజంగా నెక్స్ట్ వీక్కి అవకాశం ఇచ్చారు పౌలు గారికి. ఈరోజు నిజమైన వాక్యాన్ని చెబితే ఆ రోజే ఇంకంతే, ఇక మళ్ళీ నిన్ను రానివ్వరు. నీకు దానికి అడుగులు వచ్చేటటువంటి వాళ్ళనే పిలిపించుకుంటారు తప్ప నిజమైన కత్తులు వదిలేటటువంటి వాడిని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు. ఆ రోజైనా ఈ రోజైనా పౌలు గారిని మళ్ళీ పిలిచారు. నెక్స్ట్ వస్తే పట్టణం మొత్తం వచ్చేసిందంట. ఎక్కడికి? అంత్యోక్యకి. యూదులు చచ్చిపోతున్నారు, కుమిలిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఏమంటున్నారు చూడండి 44. దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. అప్పటి వరకు వీళ్ళని వెంబడించారు. ఎప్పుడైతే పౌలు గారు దేవుడి మాటలు రిలీజ్ చేశాడో, క్రీస్తు యొక్క మాటల స్వభావాన్ని రిలీజ్ చేశాడో సమాజానికి, వెంటనే డైవర్షన్ అయిపోయారు. వీళ్ళకి మండుతోంది, కాలుతోంది. ఇదేంటి? బ్యాచ్ని మార్చేశారు అప్పటికే. అమ్మో ఏదో జరుగుతుంది. ఇక ఇలాంటి వాడు తరిమేయటం కాదు, ఇలాంటి వాడిని అసలు లేకుండా చేయాలి. ఏం కుట్రండి! ఇలాంటి సేవలోకి దిగుతావా నువ్వు? వస్తావా నువ్వు? సేవ అంటే ఏమనుకుంటున్నారు? మైకు పట్టుకుని చెప్పడం అనుకుంటున్నారా? ఒక జోలి సంచి ఒకటి వేసుకుని సాయంత్రానికి ఎంతో కొంత దోచుకుని రావటం అనుకుంటున్నారు సేవ అంటే? చూడండి ఏ పరిస్థితులు ఉన్నాయి చూడండి. 44 కంటిన్యూషను. ఆ దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చెను. 45 యూదులు జన సమూహములను చూచి, జనాలను చూశారు, పట్టణం అంతా వచ్చి పడిందిగా. ఇక ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక నిజమండి బాబు, బైబిల్ పాఠశాల కూడా అంతే. చిన్నపిల్లోడు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెబితే పెద్దలు నోరు మూసుకుని కూర్చోవాలి. ఎవరు నేర్పిన విద్య ఇది? ఒకనాడు శాస్త్రులు, పరిచయులు, అధికారులు, ప్రధాన యాజకులు కూర్చుంటే 12వ ఏటనే యేసు ప్రభులు వారు వేసినటువంటి ప్రశ్నకు విభ్రాంతి నొందారంట. ఆలోచించండి. 45 యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని కుళ్ళు మోతోళ్ళు కాదా? మత్సరం అంటే కుళ్ళు, నెత్తికెక్కిన కళ్ళు, విషపు కళ్ళు. నువ్వు ఎదగవు, ఎదిగినేవాళ్ళు ఎదగనివ్వు. నువ్వు చెప్పే పిట్టకథలే వినాలి నువ్వు చచ్చేంత వరకు. అలా అని నీతో ఈ దరిద్రం పోద్దా? నీ పిల్లల్ని వేసుకొస్తావు మళ్ళీ. యూదుల పిల్లలు మరి లేరా? బైబిల్లో ఎంత గొప్ప మాటలు ఉందో తెలుసా అండి? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగింతురని చెప్పాను. ఎక్కడ రెఫరెన్స్? లోకసువార్త 11:52. ఎక్కడికి పోతాయండి? మొత్తం యూదులకు జన సమూహములు చూసి మత్సర పడిపోతున్నాడు. సమూహం అంతా ఎవరు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు? పౌలు గారు చుడుతున్నాడు. 2 వీక్స్కే. నిజమండి, 2 వీక్స్కే. నేడు కూడా ఇదే జరుగుతుంది. ఎవరైనా ఒక 2 వారాలను సేవకుని తీసుకొచ్చి వాళ్ళ వైపు తిరిగారో ఇక ఆయనకు అడ్రస్ ఉండడు, ఎక్కడుంటాడో కనపడ్డు. మళ్ళీ ఎన్ఎంఎస్ పండుగ రోజే కనపడతాడు ఆ చర్చిలో. ఏమండి ఈ మధ్య రావట్లేదంటే ఎందుకు వస్తాడు? చూడండి విషయాలు ఏం జరుగుతుందో చూడాలి. మీరు వాక్యం చూడాలి. మరి ముందు
జన సమూహములు చూచి మత్సరముతో నిండుకొని ఇక తిడత మొదలెత్తన్నారు, దూషించుచు. నీకు అంత బాధగా ఉంది? వాక్యం చెబితే తిడతారా? దూషించుచు. వస్తావా సేవలోకి? ఇలాంటి నిజమైన సేవలో దిగుతావా? సేవ కావాలండి, ఇలాంటి సేవ. దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వాదనలోకి దిగుతున్నారు. ఇక పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి మత్సరముతో. ఎందుకోసం? వీరు చెబుతున్న ప్రసంగాలకు జనులకు ఆలోచనలు రావట్లేదు. పౌలు గారు చెప్పిన వెంటనే కనెక్ట్ అయిపోతున్నారు. నిజమండి, వెంటనే కనెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా మీరు దేవుని కోసం కరెక్ట్గా బ్రతికితే నీ ఎదుటనున్నటువంటి వారు కూడా నిన్ను చూచి ఓర్వలేక వాళ్ళ ఫాలోయింగ్స్ అంతా పోతుందని ఇక లేకుండా చేయాలని చూస్తారు. ఇక కాదా? ఆ రోజు కూడా అదే జరుగుతోంది. ఆ రోజు కూడా మత్సరముతో నిండుకొని, కళ్ళు చెప్పేస్తాయండి, మత్సరముతో నిండుకొని. 45 దూషించుచు పౌలు చెప్పిన మాటకి అడ్డము చెప్పిరి. వాటికి అడ్డము చెప్పిరి. పౌలు గారిని వాక్యంతో డీల్ చేయలేక, దమ్ము లేక, ఎదుర్కోలేక అడ్డగోలుగా వాదిస్తున్నారంట. అడ్డగోలుగా ఏ విషయం మాట్లాడాలో ఆ విషయం మాట్లాడరు. వేరే విషయాలు అన్నీ చెత్త అంతా ఎత్తుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు పెరిగి ఏమవుతుంది? దూషణ జరుగుద్ది. ఇలా అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. ఎక్కడిది? సమాజ మందిరంలో, అంతికొయకులో అండి. అందరూ మారిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరారు. ఇక బాగా చూడాలి, సేవ ఎలా జరుగుతుందో మీకు తెలియాలి. ఆల్రెడీ పెర్గేలో ఏం జరిగింది? ఎక్కడ? దమస్కులో చంపబోయారు. రాత్రింపగళ్ళు ప్లాన్ చేసింది ఎవరు? సహోదరులు. నెక్స్ట్ ఇక్కడ పెర్గేలో ఏం జరిగింది? అంత్యోక్యలో ఏమండి అడ్డుపడ్డారు. ఇలా మళ్ళీ ఇలా జరుగుతోందండి. ఏం జరుగుతోంది? ఇలా అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. సేవ ఎలా జరుగుతుందో చూసారా? మనం చేస్తాం సేవ టైంపాస్గా, నచ్చినప్పుడు వస్తాం, రిలాక్స్గా డ్యూటీకి లీవ్ అయినప్పుడు వస్తాం, ఆదివారం వస్తాం, గుర్తుంటే వస్తాం, క్రిస్మస్ పండగకి వస్తాం కదండి. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. 14వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 13 చూసాం కదండి. 14వ అధ్యాయానికి రండి. ప్రాంతాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సేవలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. కుట్రలు ఎవరు పన్నుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఏ రీజన్ మీద కుట్ర పన్నుతున్నారో కూడా తెలియాలి. 14వ అధ్యాయము మొదటి వచనం. ఇప్పుడు ఎక్కడికి వచ్చారో చూడండి. ఈ కొనియలో జరిగినదేమనగా, ఇంత నొక్కి మరీ చెప్తున్నాడు. పెర్గేలో ఏం జరిగిందో చూసాం, దమస్కులో ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ఈ కొనేలో కూడా ఏం జరుగుతుంది? ఈ కొనేలో ఆనాటి సేవ ఎలా ఉందో, ఈనాటి సేవ ఎలా ఉందో చూడాలి. బైబిల్లో వాక్య పఠనాలు చదివించటం కాదు, ఆ పఠనాలు వెనుకున్నటువంటి భావాన్ని బయటికి తీయు. 14వ మొదటి వచనం. ఈ కొనేలో జరిగినదేమనగా. ఇప్పుడు మనకెందుకు తెలియాలి? నువ్వు కూడా క్రైస్తవుడు కాబట్టి, నువ్వు కూడా క్రీస్తును నమ్మావు కాబట్టి, నువ్వు కూడా సేవలో ఉన్నావు కాబట్టి, నీవు కూడా విశ్వాసివి కాబట్టి, క్రీస్తు రక్తములో నీవు నీ కుటుంబం కూడా కడగబడింది కాబట్టి నీకు అవసరం. జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఈ కొనేలోకి వచ్చి మళ్ళీ మందిరానికి వెళ్ళారు. యూదుల సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు, మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి, అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఇప్పుడు మారిపోతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళ బ్యాచ్లో నుంచి కొందరు వెళ్ళిపోతున్నారు. యూదులే బయలుదేరారు పౌలు గారి దగ్గరికి. వీళ్ళతో పాటు బాగా తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఎవరు? గ్రీసు దేశస్థులు. ఈ బాగా తెలియగల వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు?
పౌలు గారి దగ్గరికి వెళ్ళి క్రీస్తుని విశ్వసిస్తున్నారు. సహోదరుల మీద ఎంత పగ ఉందో చూశారండి. 2వ వచనం చూడండి. అయితే అవిధేయులైన యూదులు ఉన్నారు కొంతమంది ఏళ్లలో. సమాజ మందిరంలోనే అవిధేయులు వీళ్ళు. ఎవరు ఏది చెప్తే అది చేస్తారు. ఆమ్యామ్య బ్యాచ్ ఇది సంఘంలో ఇది. ఏమండి, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి, కొంతమంది అన్యజనులు దేవుళ్ళు లేనటువంటి వాళ్ళని పట్టుకొచ్చారు బయట నుంచి, చర్చి బయట నుంచి పురికొలిపి, ఒరే చూసావారా, ఎక్కడో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి మందిరంలోకి వచ్చి చాలా ఓవర్ చేస్తున్నాడు, మన యూదులందరినీ పట్టుకుపోతున్నాడు, మీరందరూ చేయి కలవకపోతే మనం ఏమైపోవాలి, మంది కదా ఈ మందిరం కదండి అని పురిగొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఏ సహోదరుల మీద? యూదుల్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయారుగా. అంటే యూదులకే గొడవ పెట్టించాడు. ఎవరి నుంచి ఈ గొడవలు ఎవరిని తీసుకున్నారు సపోర్ట్? అన్యజనుల్ని తీసుకున్నారు. కొంతమంది అవిధేయులు అనేటువంటి వాళ్ళు. అవిధేయులు వీళ్ళకేం తెలియదు. వచ్చామా వెళ్ళామా తిన్నామా పడుకున్నామా బ్యాచ్, మందిరానికి వెళ్ళామా వచ్చామా అంతే. ఏమండి, సంవత్సరం భక్తులు పండగ భక్తులు ఈ బ్యాచ్ అంతా. అవిధేయులైన కొందరు యూదుల్ని పోగు చేసుకుని పురిగొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఏంటండి పగ? దేనికి పగ? ఈ పగ ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? అదే 14వ వచనం 5వ వచనం చూడ, పగ ఎంత దూరం వెళ్ళిందో. 14:5 మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని. వస్తావా సేవలోకి? సేవ అంటే ఏమనుకుంటున్నారు? రాళ్ళు రువ్వి చంపే అంత పరిస్థితికి వెళ్ళిపోయింది చూడండి. అంటే సహోదరుల మీద పగ పుట్టించారు, రాళ్ళు రువ్వి చంపే అంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు ఏ రీజన్ మీద రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు యూదులు? కారణం ఏంటో తెలుసా? మెయిన్ కారణం ఏంటో తెలుసా? మొదటి వచనంలోనే ఉంది. ఏముందో చదవండి. మొదటి వచనంలోనే ఉంది. వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, అండర్లైన్ చేసుకోండి నెక్స్ట్, తేటగా బోధించినందున. ఇదండి అర్థమైందండి మీకు పాయింట్? ఎలగాలి, మీకు బల్బులు ఎలగాలి. వాక్యం నీకు బాగా తెలుసు, నీకు ఎలగాలి. ముందు సంఘంలో విధేయులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, నీకు బల్బులు ఎలగాలి బాగా. వాక్యాన్ని తేటగా బోధిస్తే పగ. వాక్యాన్ని తేటగా బోధిస్తే మందిరంలో నుంచి బయటికి గెట్ అవుట్ అంటారు. నువ్వు బోధించలేని వాడు అక్కడ సెట్ అవుతాడు. ఆ పగ అవసరమైతే చంపే పరిస్థితికి వెళుతుంది అన్నమాట. పౌలు గారి మీద చంపడానికి మెయిన్ రీజన్, ఏ రీజన్ మీద వెతుకుతున్నారు ఇన్ని రాత్రి పగళ్ళు? పౌలు గారు ఎక్కడ సమాజ మందిరంలో బోధించినా ఒకటే ఫార్ములా అప్లై చేస్తాడు. చదివిన వాక్యాన్ని తేటగా బోధిస్తాడు. తేటగా బోధించేవాడే అసలైన నిజమైన బోధకుడు, వాడే నిజమైన సేవకుడు. తేటగా బోధించలేనటువంటి వాడు సేవకు అనర్హుడు. బైబిల్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. ప్రపంచ క్రైస్తవులకు ఇది. తేటగా లేని వాడు చుట్టూ తిరుగుతున్నావేమో. తేటగా బోధించినందున. ఎందుకు రాయబడాలి ఈ మాటలన్నీ? ఇవి తెలియాలి ప్రపంచానికి. తేటగా బోధించినందున యూదులు మారిపోతున్నారు, గ్రీసు దేశస్తులు మారిపోతున్నారు. వాక్యాన్ని నిజంగా ఉన్నట్టుగా వివరిస్తే ఎలాంటి కరుడుగట్టిన తీవ్రవాదుల గుండెలు కూడా కరిగిపోతాయండి బాబు. ఉగ్రవాదులు మారిపోతారు నువ్వు వివరిస్తేగా, తేటగా బోధిస్తేగా. చూచి ఓర్వలేక అన్ని జనులతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు? ఆల్రెడీ యూదులు మారిపోతున్నారు. ఇక్కడ బ్యాచ్ తగ్గిపోతుంది. ఇక్కడ గ్రూపులో నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నారు. అసలు నువ్వు తేటగా బోధిస్తే ఏమండి, గ్రామానికి ఒక చర్చి సరిపోతాయి.
చెప్పాలంటే గ్రామానికి ఒక చర్చి సరిపోద్ది కదా, ఒక మందిరం సరిపోద్ది కదా. నువ్వు తేటగా బోధించనందుకే గల్లీకి ఒక మందిరాలు పుట్టాయి ఈరోజు. నిజంగా నువ్వు సేవకుడైతే పసిగట్టిది. ఎందుకు చీలికలు ఏర్పడుతున్నాయి? నీలో తేటదనం లేదు, వాక్యంలో తేటదనం లేదు నీ దగ్గర. యూదులు మారిపోతున్నారు, వీళ్ళ నుండి కొంతమంది మారిపోతున్నారు, అనుచరులు పొత్తు పెట్టుకున్నారు. చివరికి ఎంత దూరం తీసుకెళ్లారండి? సేవకుణ్ణి కూడా లేపెయ్యాలనుకున్నారు. ఇలాంటి వాడు ఇక్కడ కాకపోయినా ఏ ఊర్లోనైనా కూడా ఇలాగ బోధిస్తాడు. ఇలాంటి వాడిని ఇక మనము ఉంచకూడదు. ఏం చేయాలి? చంపేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఈ చంపేయాలని ప్లాను? సహోదరులే, దేవుని పిల్లలే. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారండి, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు. తేటగా బోధిస్తే నీకు నొప్పా? తేటగా బోధిస్తే నీ కళ్ళు దోషణ కళ్ళా? ఏమండి, మత్సరంతో నిండుకుంటాయా? అవును, నిండుకొట్టేయండి. చూద్దాం. ఇలా బోధిస్తుండగా మెల్లగా 14:19 చూడండి. ఎక్కడికి వచ్చారు చూడండి. మళ్ళా ఈ కొనియోలుండి ఎక్కడికి వచ్చారు? 19 అంత్యొకయ నుండి ఈ కొనియ నుండి. ఏమండి, ఇవి 19లో ఎక్కడికి వచ్చారంటే లుస్త్రాకి వెళ్తారు. వీళ్ళు లుస్త్రాకి వెళ్తారు. అలా లుస్త్రాకి వస్తారు. ఎక్కడ 7వ వచనం చూడండి. లుస్త్రా అని ఉందండి. లుస్త్రాలో జరిగింది. లుస్త్రాలో సేవ జరుగుతుండగా అలా కిందకు వచ్చిన తర్వాత 19వ వచనం. అంత్యొకయ నుండి ఈ కొనియ నుండి యూదులు వచ్చి. లుస్త్రాకి ఎందుకు వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? విషయం అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యాచ్? చూసారా? అంత్యొకయ నుండి వచ్చారు బ్యాచ్. పదండి. యూకొనియా నుండి చూసారు. పదండి. దమస్కు నుంచి వచ్చారు. ఎవరు? యూదులు వచ్చేసారు. ఎందుకు వచ్చారు? వాక్యం వినటానిక? అయ్యో పదండి అయ్యా, యూకొనియాలో ఏ వాక్యం చెప్తాడో, లుస్త్రాలో ఏ వాక్యం చెప్తాడో అని చెప్పానండి. వాక్యానికి వస్తున్నారండి, సదస్సులకు వస్తున్నారు. మీ బ్యాచ్ అంతా దొంగలండి బాబు. యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని అక్కడున్న వాళ్ళందరినీ కబ్జా చేసేశారు. ఎక్కడ? లుస్త్రాలో కబ్జా చేసి పౌలు మీద రాళ్ళు రువ్వి. ప్లాన్ చూడండి. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని. వాళ్ళ దృష్టిలో పౌలు గారు చచ్చిపోయాడంట. వాళ్ళ దృష్టిలో చంపేశారు. కుక్కని ఈడుస్తారు చూడండి, చచ్చిపోతే కుక్కని అలా తాడు గట్టి బయటికి ఇచ్చేసేసి పదండ్రా పౌలు గారు చచ్చిపోయాక ఇంతటితో అయిపోయింది, సువార్తను బంధించేసాం అనుకున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొనియా నుండి, ఏమండి, దమస్క నుండి, పెర్గమే నుండి ఎక్కడికి వచ్చారు? లుస్త్రాకి వచ్చారు. ఏం పగండి బాబు. నిజమైన నిస్వార్థమైన సేవ జరుగుతున్నటువంటి సేవకుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి. పలానా వాడికి మీరు అసలు అవకాశమే. ఈ బ్యాచ్ యూదులు బామర్దులు కాదు వీళ్ళు. ఏమన్నా వీళ్ళని? ఏమండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది? 19లో తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణముకు వెలుపలికి విరిచిరి. పౌలు గారిని రాళ్లతో కొడుతున్నారంట. కొట్టేవారిని కొట్టేవారు బ్యాచ్ సమూహాలు పోగు చేసుకున్నారుగా. కొట్టేవాడు ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, కానీ కొడుతున్నాడు. వేయండ్రు రాళ్ళు అనగా లేసేస్తున్నారు. ఎందుకు వేయాలి అసలు ఆయన మీద అన్న ఆలోచన ఏ పట్టణస్తులకు తెలియట్లేదు. లుస్త్రా వాళ్ళకి తెలియట్లే. లుస్త్రా వాళ్ళకి సిగ్గులేదు. లుస్త్రాలో ఏం జరిగిందో తెలుసా? అసలు మీకు ఏం జరిగిందో తెలుసా? లుస్త్రాకు వచ్చిన వెంటనే ఏం జరిగిందో తెలిస్తే లుస్త్రా వాళ్ళు అసలు వేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఆమ్యామ్యా బ్యాచ్. బలుబులు ఎలగవ మందిరానికి అయితే సంవత్సరాలు వెళుతూ ఉంటారు. ఆ కుర్చీలో నుండి వెళ్ళి శ్మశానాలు పడుకోవటం వీళ్ళ బతుకులు. అలాంటి బ్యాచ్ లుస్త్రా బ్యాచ్. ఏం జరిగిందో తెలుసా అసలు లుస్త్రాలో? పైన చూడండి, పైకి వెళ్ళండి. 7వ వచనం నుంచి
లుస్త్రాలో బలహీన పాదములు గలవకుడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండినవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు మాట్లాడటం విన్నాడు. ఇతనికి పుట్టుకు నుండి పాదాలు బలహీనంగా ఉన్నాయి, లెగవలేడు, నడవలేడు, కదలలేడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని విశ్వాసం ఉండడని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జన సమూహములను పౌలు చేసిన దాన్ని చూచి లుకయనుల భాషతో దేవతలు మనుష్య రూపము దాల్చి మన ఎదుగు తిరిగి వచ్చారని కేకలు వేసి పూదండలతో సన్మానాలు చేయాలని చెప్పి పూదండలకు పంపించారు. అరే అసలు ఇలాంటి ఆయనకి చేయకపోతే ఎందుకు ఇంకా సన్మానం అని పంపిస్తే ఈ విషయం పౌలు గారికి తెలిసి, ఓరి నాయన ఇంకేమన్నా మేము కూడా మీలాంటి వాళ్ళమే నాయన అని ఆ సన్మానానికి ఒప్పుకోక వాళ్ళు పూదండలు తెచ్చేటప్పటికి వీళ్ళు పారిపోతారు అక్కడి నుంచి. లుస్త్రాలో ఏం జరిగిందో నీకు తెలియదు? కళ్ళ ముందే పాదములు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి స్వస్థత జరిగితే రాళ్ళు వేస్తున్నావంటే, ఇంటికి యజమానుడిగా ఉండి ఎంతో కాలమైన విశ్వాసిగా బైబిల్ పట్టుకున్న స్త్రీలారా, మీకు తెలియదు ఏది నిజమైన వాక్యమా? రాళ్ళు వేస్తావా? సపోర్ట్ చేస్తావా? వద్దనంగాల్ని ఆగిపోతావా ప్రార్థనకే? సిగ్గు. ప్రభురాత్రి భోజనమేగా నువ్వు తింటుంది, యేసు రక్తంలోనేగా నువ్వు కడగబడింది. లుస్త్రా పట్టడానికి నీకేమైనా తేడా ఉందా? ఎవరికి రక్షణ లేని టైంలో చచ్చిన వాడిగా పడి ఉంటే నిన్ను బయటికి తీసుకువచ్చి నేను అదొక వరము నాయన అని అన్నాడే ఉదయ కాలంలో. ఆలోచించేయి. దూషణ మాటలు వల్లించొద్దు. ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వు పసిగట్టాలి. లుస్త్రా పట్టణం పసిగట్టలేకపోయింది. ఆ పసిగట్టలేనటువంటి వాళ్ళని పోగు చేసుకుని అందరికి రాళ్ళు ఇచ్చి వెయ్యండి రాళ్ళని చంపారు అనుకున్నారండి బాబు. చచ్చిపోయడానికి వెళ్ళిపోయారు. పతోడు సేవే. ఎందుకు ఇక పనికిరాడన్న వాళ్ళందరినీ సేవలో దించేస్తారు. ఏం చేద్దామని? మరి ఎందుకన్నాడు యేసు ప్రభుల వారు? సువార్త అందుతోంది, బోధ అందుతోంది, స్వస్థతలు అందుతున్నాయి, కానీ ఏమి లోపంగా ఉంది? కాపరి లేడంట. కడుపు కాపరులు చాలామంది ఉన్నారు. ఎందుకు పనికిరాని వాళ్ళు? తేటగా బోధించే కాపరులు కావాలి. చదవటమే సరిగా రాదు, ప్రార్థన చేయటం రాదు, ఏ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. తిమోతి, సేవలో నిన్ను నిలబెట్టాను కదా, ఎన్నో విషయాలు నేర్చుకున్నావు కదా, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినినటువంటి సంగతులను తిమోతి గారికి చెప్తున్నాడు. తోటి సేవకుడికి చెప్తున్నాడు. ఇతరులకు బోధించేటప్పుడు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును. ఏమంటే నిజంగా చాలా పెద్ద సెంటెన్స్ అండి బాబు ఇది. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఎవరికంటే వాళ్ళకి అప్పచెప్పొద్దు, ఎవరంటే వాళ్ళు సేవలో పెట్టద్దు. అది ఏ మినిస్ట్రీ అయినా కానీ. కష్టపడి చదువుకోలేక, కష్టపడి జాబులు కొట్టలేక ప్రతి వాడు సేవలోకి వస్తున్నాడు ఈరోజు. మనుషుల జ్ఞానంలో నేను సంపాదించలేనటువంటి వాడు, మనుషుల జ్ఞానంలో ఉత్తీర్ణులు కానటువంటి వాడు దైవ జ్ఞానం అంత ఈజీగా అర్థమవుతుందా? నమ్మకమైన సామర్థ్యం గల వాళ్ళకి అప్పచెప్పు అని అంటున్నాడు. అలాంటి వాళ్ళు దేవుడికి అవసరమంట. బాగా గమనించాలి మీరు. సేవ అంటే ఏమనుకుంటున్నారు చూడండి. నిజమైన సేవ చేయాలనుకుంటే నిజంగా ఏం జరుగుతుందో చూడాలి. నువ్వు ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడ ఆగాం మనం? లుస్త్రాలో ఉన్న 14:7 ఏం జరిగింది? జనసమూహములు అందరూ వచ్చి
14వ వచనం, అపోస్తలుడైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములో నుండి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు సన్మానము చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము లాంటి స్వభావము గలవారమే, నరులమే. ఏమంటే అర్థమవుతుంది? ఈరోజు సన్మానాలకి ఒక టైం. అసలు సదస్సులు పెట్టేదే సన్మానాలకి కదండి. సన్మానాలు ఉంది కనుక దయచేసి ఎవరు వెళ్ళకండి. అయ్యగారు దూరదేశం నుంచి వచ్చాడు, పూదండలతో సన్మానించాలి. శాలువాలలో అడుక్కుని అమలందరిని అడుక్కుని, మరి దూర ప్రాంతం నుంచి అయ్యగారు చాలా దూరం నుంచి వస్తున్నాడు కదమ్మా, ఏమ్మా సన్మానించాలమ్మా మనం. తోటి నరుడిని సన్మానిస్తే ఎట్లా ఉంటుంది? ఉదయాన్నే అన్నగారు ఎలా ఉంటుందండి? బాగా ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయిస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి వారమే కదా, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టే వదిలే, ఈ వేస్ట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు నువ్వు సంఘంలో కండక్ట్ చేయొద్దు, అసలు ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి గిఫ్ట్లు ఇచ్చి, వాడు పెద్ద అయిన దగ్గర నుంచి ఏ గిఫ్ట్ కొడదామని చూస్తాడు, మనుషుల దృష్టిలో ఎలా పడాలని. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవగల దేవుని వైపు తిరగండి. అబ్బా, గోల్డెన్ వర్డ్స్ అండి బాబు ఇవి. ఇలాంటి పెట్టాలి వాగ్దానాల్లో. సముద్రము, ఆకాశమును, సృష్టిని కలిగించిన జీవముగల దేవుని వైపు తిరగండి నాయన. మా వైపు తిరుగుతారు ఎందుకు? మేము ఆఫ్టర్ నరులం, ఇవట్టి వారము, మీ స్వభావము కలిగిన వారము. మీరు సువార్త అని తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏం జరిగిందండి? లుస్త్రాలో ఏం జరిగింది? ఒక స్వస్థత జరిగింది. దానికి ఏం జరుగుతుంది? సన్మానాలు జరుగుతున్నాయి. దానికి వద్దని వచ్చేసారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమండి? అసలు ఈరోజు డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు తెలుసా మీకు? అయ్యా, నీ అయిపోగానే నన్ను పెట్టండి, ఇది కావాలంటే ఈ అమౌంట్ పెట్టుకో, కానీ స్టేజ్ మీద నన్ను పిలువు. ఆ రోజు ఫ్రీగా వచ్చి ఇస్తానన్నా కూడా ఇంత జరుగుతుంటే లుస్త్రా పట్టణంలో ఉన్న యజమానులు, ఇంటి యజమానులు, ఏమండి, లుస్త్రాల పట్టణంలో ఉన్న కుటుంబ పెద్దలు, కుటుంబ భర్తలు ఏం చేశారండి? యూకోనియా నుండి, అంత్యకోనియా నుండి వచ్చి రాళ్ళు ఏమనగా లేసేయటమేనా? నీకొద్దా బుద్ధి? ఆలోచన చేయవా? ఏది నిజమా, ఏది అబద్ధమా? ఎవడో చెప్పిన మాటలు వినేస్తావా నువ్వు అవిధేయుడు కాబట్టి చెప్పుడు మాటలు వింటావు నువ్వు. ఎవడో ఎన్నో చెప్పేస్తూ ఉంటాడండి, వినేవాడికి బుద్ధి ఉండాలి. ఇది ఎంతవరకు రైటు? వచ్చేవాడిని నువ్వు ఎందుకు ఆగుతున్నావు? నువ్వు ఎందుకు రాళ్ళు వేస్తున్నావు? నువ్వు ఎందుకు చంపాలని చూస్తున్నావు? ఎందుకు? తేటగా ఉంటుంది ఇక్కడ, బతుకులు బయటపడతాయి. ఇంత జరిగితే ఎక్కడికి వచ్చారండి వీళ్ళంతా? ఇప్పుడు 19, అంత్యకోయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని. ఇదంతా 12, 13, 14 వచనాలు చదివితేనే ఈ సీక్వెన్స్ నీకు అర్థమవుతుంది. ఎందుకు వస్తున్నారు వాళ్ళు వెనకాల? యూదులు వెనక్కి వెళ్తే బతుకులని బయటపడతాయి. రాళ్ళు రువ్వి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని. అంతే కదండి, యూదులు ఆ రోజు తమ పక్షంగా చేసుకున్నారు. ఈరోజు సేవకుడు అనే వాళ్ళు అందరినీ, ఆలయంలో 200 మంది, ఆలయంలో 500 మంది, అందరూ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అయ్యగారు ఏం చెప్తే అది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆ ప్రార్థనకి వెళ్ళొద్దంటే ఆ ప్రార్థనకి వెళ్ళవు, ఈ ప్రార్థనకి వెళ్ళొద్దంటే నీ పక్షం నువ్వు చేసుకోలేదు. అందరినీ వాక్యపక్షముగా చేయాల్సిన నీవు, అందరినీ సృష్టికర్త వైపుకు తిప్పాల్సినటువంటి నీవు, జీవము గల దేవుని వైపు తిప్పాల్సినటువంటి నీవు, నీ వైపుకు తిప్పుకొని యూదుల్లా చేస్తున్నావా? యూదులు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క కంటిని ఇంకా నడుస్తూనే ఉంది. చూడండి, ప్రపంచ క్రైస్తవుల మొత్తం ఈ జాటి నడుస్తూనే ఉంది ఇప్పటికి. అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలకి తీసుకుని వచ్చిరి. చూశారండి, తీసుకుని వచ్చేసారు.
20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, అందరూ వెళ్ళిపోయారు, చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయారు. మెల్లగా లేచాడు. ఎవరు? పౌలు గారు లేచాడు. లుస్త్రా ఊర్చివర పడేశారు. పట్టణం చివర బయలుదేరి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరాడు. మళ్ళీక మీరు ఏ ఏరియాలకు రాసుకున్నారు కదండి. ఏం జరుగుతుందో సేవలో మీకు తెలియాలి, లేకపోతే సేవను అవమానిస్తారా? ఏమండి? దెర్బేకు బయలుదేరి వెళ్ళాను. దెర్బేలో ఏం జరుగుతుందో చూడండి. దెర్బేలో 21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకు వచ్చేసారు. మళ్ళీ చూసారండి, మీకు గమనిస్తున్నారా? వారు ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? దెర్బేలో ప్రవేశించి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? బ్యాక్. లుస్త్రాకును మళ్ళీ బ్యాక్, ఈకొనియాకును మళ్ళీ బ్యాక్, అంతియోకును తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడెక్కడైతే రాళ్లతో కొట్టాలి, ఎక్కడెక్కడైతే చంపాలనుకున్నారో ఆ ఏరియాకు మళ్ళీ తిరిగి వచ్చి లుస్త్రాకు వచ్చారు, ఈకొనియాకు వచ్చారు, అంత్యోకానికి తిరిగి వచ్చి 22లో ఏం చెబుతున్నారో చూడండి. ఆ సమాజ మందిరంలో ఎవరో విశ్వసించిన వారు ఉన్నారుగా, తిరిగిన వారు ఉన్నారుగా. ఆ రోజు వైపు, వాక్యం వైపు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా క్రైస్తవులకి? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని బతిమాలుకున్నాడనుందా? హెచ్చరించాడు. అనేక శ్రమలు పడాలనైనా ఈ యొక్క శ్రమలా పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. లుస్త్రాకి, ఈకొనియాకి, అంత్యోకోనికి వెళ్ళి మళ్ళీ చనిపోయాడు అన్నవాడిని లెగిసి వెళ్ళాడంటే ఏమన్నా మనం జలుబు వస్తేనే సరిగ్గా సన్నిధికి రాం. అయ్యో అసలు ముక్కంతా రాత్రంతా ఒకటే దారండి బాబు. అసలు రక్తదారం అవ్వాలి నీకు. అసలు మొత్తం వెళ్ళిపోతే కానీ దరిద్రం వదులుద్ది. ఏమండి? ఏం జరిగిందో చూడండి. అనేక శ్రమలు అనుభవించి వారిని హెచ్చరించిరి. వార్నింగ్లే, వారే బతిమాలటాలు లేవు కదండి. అక్కడ తాపేశాడు అనుకుంటున్నారా సేవ? అదే మనమైతే అబ్బా చాలేరా ఈ జీవితానికి. అబ్బో అసలు మనం ఉదయం ఆదివారం 1 గంట వెళ్ళి కూర్చుని వస్తే మళ్ళీ 15 రోజుల దాకా వెళ్ళొస్తలేదు. ఇక 17వ అధ్యాయానికి వచ్చేయండి. 17వ అధ్యాయం కంటిన్యూ జరిగిన సేవ ఇది. 17వ అధ్యాయం మొదటి నుంచి వారు అంపిపొలి అపోల్లోనియా పట్టణము మీదుగా వెళ్ళి తెస్సలోనియకు వచ్చి, ఎక్కడికి వచ్చారు మళ్ళీ? ఇప్పుడు తెస్సలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి చూశారు. వీళ్ళు ఎప్పుడు ఏ చుట్టూ తిరుగుతారు? సమాజ మందిరంలోకి వెళ్ళటం, అక్కడ ఏ బోధ జరుగుతుందో చూడటం, వాళ్ళు సరి చేయటం. నిజమండి బాబు. అసలు ఎగబడి వెళ్ళాలండి బాబు. ఏం చెబుతున్నావు నువ్వు? అసలు ఎవరు నిర్ణయించారు నిన్ను? అడిగే రైట్స్ నిజమైన సేవకుడు ఉన్నాయి. అడిగేవాడు లేకపోతే చెప్పేవాడు చెలరేగుతాడంట. వినేవాడు చెవిటోడైతే చెప్పేటోడు ఇంకా రెచ్చిపోతాడు. వీడు వినపడదుగా. కళ్ళుండి గుడ్డోళ్ళు, చెవులుండి చెవిటోళ్ళు. ఏం జరుగుతుందో చూడండి. గనుక అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండేను. గనుక పౌలు తన వాడుక చొప్పున, ఆయనకి ఒక అలవాటు ఒకటి ఉందండి. ఎప్పుడు మందిరానికి వెళ్ళిపోవటం, సరి చేస్తూ ఉంటాడు. నిజమైన సహోదరుడైతే సరి చేసుకుంటాడు. అడ్డగోళ్ళు అయితే సంఘాన్ని వాడి వైపు తిప్పుకుంటాడు.
గనుక వాడికి తన చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచ్చు. తేటగా దానికి ఏని పర్యాయ పదాలు. విప్పి చెప్పుచ్చు. అసలు విప్పి చెబితే అసలు అండి అదొక మర్మం అంటాడు అంతే. ఆ మర్మం ఎప్పుడు చెప్పడు. సమయం లేదు మరి ముగించేసుకుందాం అంటాడు. ఏం సేవకులండి బాబు. అబ్బో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటాడు అంతే. దానికి సీక్రెట్ ఇప్పటికీ తెలియదు క్రైస్తవ జాతికి. దుష్టాంతములని ఎత్తి విప్పి చెప్పుచ్చు వారితో 3 విశ్రాంతి దినములు మందిరంలోనికి అసలు ఏం బోధ చేస్తున్నావు, ఎవరు నిలబెట్టాడు నిన్ను, అసలు మీ మినిస్టర్ ఏంటి అని తర్కము తర్కించుచుండెను. ఎన్ని రోజులు 3 విశ్రాంతి దినములు 21 days అక్కడే ఉన్నాడు. తెస్సలోనికలో ఉన్నాడు. తర్కించుచుండెను 4వ వచనం చూడండి. ఈ తర్కించేటటువంటి విషయంలో ఏం జరిగిందో తెలుసా అండి? ఏమండి 3 వారాలు మీటింగులు అంటే మామూలు విషయమా అండి? 3 వారాలు మీటింగులు అంటే 3 విశ్రాంతి దినములు అన్నాడంటే కంటిన్యూ 3 విశ్రాంతి దినములు. 4వ వచనం వారిలో కొందరును, ఈ 3 విశ్రాంతి దినాల్లో ఏం జరిగిందో చూడండి. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల అంటే పుట్టినట్లు ఏముంది అబ్బా ప్రముఖుడు అన్నటువంటి వాడు మారిపోతున్నాడు. వాళ్ళల్లో స్త్రీలు ఉన్నారు సుమా. ఘనత గల స్త్రీలు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని ఇంతకాలం మేమేంది రాంగ్, మీరు వచ్చి చెప్పిన తర్వాత ఇదే ఒరిజినల్ సేవ. ఒరిజినల్ ఏమనుంది? నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తు అయి ఉన్నాడు. లేఖనములను విప్పి దృష్టాంతములుగా విప్పి చెప్పుచ్చు. అయా రెఫరెన్స్లో ఏదో చూపిస్తున్నారు కానీ ఏది విప్పట్లేదు నాయన. అంతే కదండి. ఇప్పుడు ఏది విప్పరు. స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని మాట్లాడారంట. అయ్యా నిజంగా మాకు అసలు మీరు ఇలాంటి వాక్యాలు మా బతుకులు ఏమైపోయేవాళ్ళని ఘనత గల స్త్రీలు బయలుదేరారు. ఘనత గల్ల వాళ్ళే వాక్య వైపు తిరుగుతుంటే ఏమండి తొక్కిపెట్టి ఒక రోగం వస్తే ఇళ్ళలో ఏమైపోతారో తెలియదు. కానీ నిజంగా అసలు ఈనాటి స్త్రీలకు ఉన్నటువంటి కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలుసా అండి? ఘనత గల్ల స్త్రీలు ఎక్కడుంటారు? ఈ ఘనత గల్ల వాళ్ళు గ్రీసు దేశస్తులు. ఏమండి ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుశీలతో మాట్లాడుతుంటే ఇప్పుడు యూదులు సమాజ మందిరంలో కూర్చుని ఏళ్ళు ఉన్నారండి, చెట్లు ఆడిపోతున్నారు. గౌన్లు వేసుకున్న మనల్ని చూస్తలేదు ఏంటరా వీళ్ళు. ఏమిటి అర్థమవుతుందా మీకు పాయింట్? రిబ్బన్లు కట్టుకున్న మన వైపు చూడలేదేంటి? తాళ్ళు కట్టుకున్న మన వైపు చూడలేదేంటి? ఇప్పుడు వరకు కళ్ళద్దాలు పచ్చగా పెట్టి ఎండిగడ్డేస్తున్నారు. కానీ అది కళ్ళద్దం తీస్తే తెలుస్తుంది పోయి ఎండిగడ్డేది. కానీ వాళ్ళ గంటికి ఏం కనపడుతుంది? పచ్చిగడ్డరా పాపం పగలంతా మన కోసం కోసుకొచ్చాడు అనుకుంటారు. ఏం జరుగుతుందో చూడండి. 5వ వచనం సందర్భం అర్థమవుతుంది కదండి మీకు. ఏం జరుగుతుందో చూడండి. 5 అయితే యూదులు కుళ్ళు మోతు కళ్ళు. ఆనాడైనా ఈడైనా ఎలాగ ఉందండి బాబు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలు మ్యాక్సిమం ఏం జరుగుతుంది? అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని లాభం లేదు. ఇక ఊర్లో పని పాట లేకోకుండా ఏదో ఒక బ్యాచ్ ఉంటుందిగా, దగురుబాజీ బ్యాచ్ అంటారు. వీళ్ళందరినీ పట్టుకొని పని పాటలు లేక తిరిగే వాళ్ళు కొందరు ఉన్నారు బ్యాచ్. ఏ పని ఉండదండి బాబు. కొంతమంది అయితే మరి స్త్రీలను పనికి పంపిస్తూ ఉంటారు, వీళ్ళు ఇల్లు కడుకొండలు తోముతూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు వీళ్ళు పని పాట లేని వాళ్ళు. సిగరెట్ కక్కుర్తి పడతాం, క్వార్టర్ కక్కుర్తి పడతాం.
నోటుకు కక్కుర్తి పడతాం. వీళ్ళందరూ పని పాట లేనివాళ్ళు. బిర్యానీలు కక్కుర్తి పడతాం. కొందరిని పోగు చేసుకుని యూదులకు దొరికేవాళ్ళు వీళ్ళు పని పాట లేని కొందరిని పోగు చేసుకుని తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపుగా పట్టణం వెళ్ళరే, అక్కడక్కడ అల్లర్లు చేయండిరా. ఏమని అల్లర్లు? పద్దాక మైకులు ఎందుకు అబ్బాయి, ఇబ్బందికరంగా ఉంది. అసలు నిజంగా ఒరిజినల్గా విన్నవాడికి మైక్ ఎవడికి ఇబ్బంది ఉండదు. మనలో ఉండి వెళ్ళిపోయిన వాడికే, సహోదరుడికే ఇబ్బంది ఇది. అది బయటికి వెళ్ళగక్కలేక బయట వాళ్ళు కొంతమంది అక్కడక్కడ 4 దిక్కులు పోగు చేసుకుని యాస్టీస్గా ఒరిజినల్గా వాక్యంలో ఉన్న భావం ఇదే. వీళ్ళు విప్పి చెప్పలేరు, చెప్పేవాళ్ళని చెప్పలేని ఒక తట్టుకోలేక మచ్చరపడి పనికిమాలిన 4 పోగు చేసుకుని అబ్బో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉదయమే విన్నారు మీరు, అనవసరంగా దవడ పళ్ళు 32 పళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని కొద్ది రోజులు మటను మొక్కలు తినాల్సిన వాళ్ళు వీళ్ళు. పళ్ళు ఉడతాయి. ఎందుకంటే మేము నిజమైన నిస్వార్థమైన సేవా జీవితంలో కొనసాగుతున్నాం సుమా సహోదరులారా. మా బ్యాక్గ్రౌండ్ వెళ్ళి మీరు ఆలోచన చేసుకుని కూడా ఏ ఊర్రైనా ఎంక్వైరీ తీసుకోండి. అర్థమవుతుందండి మీకు పాయింట్? ఏం జరుగుతుందో చూడండి. గుంపు కూడి, అసలు ఎందుకు రాయబడ్డాయి కూడా చాలామందికి తెలియదు, సేవకులకే తెలియదులే. ఇంకా విశ్వాసులకి ఏం చెప్తాను? సేవ అంట గౌన్లు ఎత్తే సరిపోతాయి, ఎవరిని భయపెడదామని. అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అక్కడక్కడక్కడక్కడక్కడ తెసలోని పట్టణం అంట అల్లరి చేయొచ్చు. అల్లరి అల్లరి అల్లరి. అబ్బే వాళ్ళు 3 వారాలు వచ్చాడు కానీ పెద్దగా ఏం చెప్పలేదంట. బయట టాక్, పబ్లిక్ టాక్. ఏదైనా మనం సమాజ మందిరంలో యూదులు చెప్పిందే ఒరిజినల్, వీళ్ళు చెప్పేది అంత నకిలీని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. ఎవరిని పోగు చేసుకుని? పని పాటలు లేని వాళ్ళు పోగు చేసుకున్నారు. ఆ రోజు ఒక స్త్రీ పోగు చేసుకుంటుందిలే, యజబేలు పోగు చేసిద్దిలే, ద్రాక్ష తోట ఆయన లేపేయటానికి, నాబోతుని లేపేయటానికి. ఈ బ్యాచ్ ఎడకపోతుందండి. యజబేలు తమ్ముళ్ళు వీళ్ళంతా. చూడండి ఏం జరుగుతుందో చూడండి. అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి సెట్ చేశారు. గుంపు కూర్చి, రే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు కావాల్సిన మేము ఇస్తాం. గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు. పౌలు గారి మాటలకు అందరూ నిజంగా అందరూ ఫిదా అయిపోతుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు నిజంగా బైబిల్ పాఠశాల వరహాపురంలో స్థాపించడానికి మెయిన్ రీజన్ కూడా ఈ తట్టుకోలేకపోవటం వల్ల. తెలుసా మీకు ఆ సంగతి? మీకు తెలియదు. తట్టుకోలేకే పాఠశాల పుట్టింది ఇక్కడ. చూసారండి? గ్రామాలకు వెళుతుంది, పట్టణాలకు వెళుతుంది, సిటీలకు వెళ్తుంది. రాజస్వార్త వ్యాప్తి చెందుటకి నేను బంధకాల్లోకి వెళ్ళినా పర్లేదు అన్నాడు ఉదయకాలంలో పౌలు గారు. ప్రబలం అవ్వటానికే, అందుకేనేమో తట్టుకోలేకుండా మచ్చరపడేటట్టు చేసి బయటికి పంపిస్తుంది. ఎన్ని మాటలండి. ఎందుకు చూడలేకపోతున్నారు? ఎంతకాలం చెప్పినా కూడా వీళ్ళు పెట్టకథలనండి చెప్పేది. వీళ్ళకి ఎవరు మారట్ల కనుక ఈ మాటలన్నీ వీళ్ళకి అర్థమైపోయింది, విషయాలన్నీ తెలిసిపోయినాయి కనుక అందుకని ఇప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు? ఎలాగైనా సువార్త ఆఫ్ చేయాలి, ఆయన్ని లేకుండా చేయాలి. పౌలు గారిని లేకుండా చేస్తే ఆటోమేటిక్గా ఆయన ఎమ్మటే తిరిగే బ్యాచ్ ఆగిపోతారు. నేను అంత స్పీడ్గా చెప్పాను. ఇది లోకధర్మం. 13వ వచనం. ఆఫ్ చేయాలని ఆగిందా? ఆగలా, ప్రబలం అయ్యింది. టచ్ చేసి చూడు అన్నట్టుగా ఉంది. చూడండి 17వ అధ్యాయము 17లో ఉన్నాం మనం. 17లో ఉన్నాం. 17 ప్రాంతాలు గుర్తున్నాయి. పట్టణాలు ఏ సీక్వెన్స్లో వస్తున్నాయి చూసారు? 13వ వచనం. 17వ అధ్యాయం 13వ వచనం. అయితే బెరయలో కూడా ఎక్కడికి వచ్చారు? మళ్ళీ
బెరయకు వచ్చారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు, అబ్బో తెస్సలోనికి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు బెరయకు వచ్చారు. బెరయకు రాగానే తెస్సలోనికి వాళ్ళు ఏం చేశారు? యూదులు బ్యాచి పెద్దలు వీళ్ళంతా మళ్ళీ ఆడికొచ్చారు, మళ్ళీ అక్కడికి వచ్చారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రకటించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని, వీళ్ళ పని అంతా అదే, అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. చూసారండి, ఓర్వలేని వారిగా ఉండి ఆయన లేకుండా చేయాలనుకున్నారు, వెన్నుపోట్లు పడవాలనుకున్నారు. కేవలం సహోదరులే మత్సరపడి, ఓర్వలేని తనము, తట్టుకోలేని తనము. నువ్వు విప్పలేవు, విప్పేవాడిని విప్పనివ్వు. ఎక్కడికి వచ్చారండి? తెస్సలోనికి నుంచి అక్కడికి వచ్చారు. ఇప్పుడు బెరయకు వచ్చారు. బెరయలో కూడా ఏం చేసి కొంతమంది జనసమూహం పోగు చేసుకుని కలవరపరుస్తున్నారు, రేపుతున్నారు. ఆయన లేకుండా చేయండి. వెంటనే సహోదరులు సౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. పౌలుని సముద్రం వరకు పంపించారు, ఎందుకంటే ఓడరేవులు అక్కడ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 21వ అధ్యాయంలోకి రండి. ఎలా ఉంది సేవ? అర్థమవుతుందండి? సేవ ఎలా ఉంది? సేవా జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? క్రీస్తు పక్షాన శ్రమ, స్వార్థ పక్షాన శ్రమ పడుట ఆయన మీకు అనుగ్రహింపబడెను. పౌలు గారికి అనుగ్రహింపబడింది. ఉదయకాలంలో ఫిలిప్పీ పట్టణానికి అనుగ్రహింపబడింది. నీకు అనుగ్రహింపబడిందా? నీకు అనుగ్రహింపబడిందా అండి? అన్నీ కావాలి మాత్రం శ్రమలు వద్దా? అన్నీ కావాలి, మళ్ళీ దేవుడిచ్చే అన్నీ కావాలి, శ్రమలు మాత్రం తీసుకోరు. 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 27 చూడండి. 21 అపోస్తల కార్యం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మాయ మాటలు అంతకన్నా చెప్పను. బైబిల్ పాఠశాల అసలు ఇప్పుడు చెప్పదు. 21వ అధ్యాయం 27కి రండి. 21వ అధ్యాయము 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఈసారి లాభం లేదు, గట్టిగా పట్టుకున్నారు. బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా, అతన్నంటే బ్రాకెట్లో పౌలు గారిని రాసుకోండి. అక్కడ పౌలు గారిని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలులారా, ఇప్పుడు డైరెక్ట్గా ఇశ్రాయేల్ హెల్ప్ తీసుకున్నారు. ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, హెల్ప్ చేయండి. మీరైనా దేనికో సహాయం చేయరండి. ప్రజలకును ఏం చేస్తున్నారంట? పౌలు గారు ఏం చేస్తున్నాడో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. ఈయనంట ప్రజలకు విరోధంగా మాట్లాడుతున్నాడంట. అసలు ప్రజలు ఏమన్నా అన్నారండి ఈయన్ని? ఇప్పుడు వరకు ఇన్ని అధ్యాయాలు రిఫర్ చేసుకుంటూ వచ్చాం కదా, ఎక్కడైనా ప్రజలు ఈయన ఏమన్నా అన్నారండి? అందెవరు? కేవలం సమాజ మందిరంలో ఉన్న యూదులే ఈయన మీద తిరగబడుతున్నారు తప్ప ప్రజలేమల్లా. లేని వార్తను పుట్టిస్తారు కూడా అవసరమైతే వీళ్ళు. ఆ వార్తలకు మీరు భయపడిపోతూ ఉంటారు. నిజమా? అవునక్క, నిజమా? కేవలం సహోదరులే. ఎవరు 100 చెప్పినా కూడా నువ్వేది వినకూడదు. లేని వార్తను పుట్టించే బ్యాచ్ కూడా మందిరాల్లోనే ఉంటారు, సంఘాల్లోనే ఉంటారు. నేటి సంఘాల్లో అదే జరుగుతుందో చూడండి. 21-27 చదువుతున్నారు. 7 దినములు కావలసి వచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలు వారులారా సహాయం చేయండి, ప్రజలకు ధర్మశాస్త్రమునకు ఈ స్థలానికి విరోధముగా అందరినీ అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తున్నాడని కేకలేశారంట. ఏమిటి? దేవాలయానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాకూడదు కదండి. వీడేం చేస్తున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరిని దేవాలయాలకు తీసుకొస్తున్నాడు.
అపవిత్రపరుస్తున్నాడు. మన దేవాలయం పవిత్రమైన స్థలం కదండి. అందుకనే బాగా మరి సేవకుడు నిలబడతాను ఒక గజం ఎత్తున పెట్టాం కదండి. దెబ్బేసి పాటి దెబ్బ కదండి. వేరేషను పౌలు గారి సైతమే కాటి గోటికి టచ్ చేయడానికి కూడా పనికిరాము. నిజంగా ఆయనే సన్మానానికి అర్హులం కాదు, మేము కూడా మీ స్వభావం కలిగిన నరులమే అంటున్నప్పుడు ఎందుకు వేరేషన్ ఎందుకు? ఇలా జరుగుతుండగా అందరికీ అంతటను బోధించిన వాడు వీడే అని అసలు వీరు తప్ప ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలేదు. కేవలం వ్యతిరేకంగా మాట్లాడుతుంది వీళ్ళే, సహోదరులే. కానీ ప్రజలను అడ్డం పెట్టుకుంటున్నారు, గ్రీసు దేశస్తులను అడ్డం పెట్టుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న. ఏమి ఇబ్బంది? నీకు ఇబ్బందిగా ఉందని చెప్పు. మాకు అన్నీ అర్థమైపోతున్నాయి, ఇక్కడ తేటగా తెలిసిపోతున్నాయండి నీట్గా బైబిల్ వెతుకుతుంటే. పౌలు గారికి ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు, కానీ నువ్వు చెప్పేది తప్పురా అంటున్నారు పౌలు గారిని. జనాలను ముందు పెట్టి, సమూహాలను ముందు పెట్టి. 28లో ఉన్నామా? 29 చూడండి. అపవిత్రపరుస్తున్నాడని కేకలేశారు. ఎలా అపవిత్రపరుస్తున్నాడంట? ఎలా అనగా ఎఫెసీయుడైన త్రోఫీమను అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించారంట. అబ్బాబాబాబా, ఆ మాటలోనే ఉందండి డేంజర్ పదం. ఊహలో మందిరంలోకి అపవిత్రపరుస్తున్నాడు అని ఊహిస్తున్నారంట వీళ్ళు. నువ్వు ఊహిస్తే సరిపోద్దా? ఎవరో ఏదో చెప్పారు, ఆ మాట నమ్మేస్తావు నువ్వు? ఏమండి, ఊహించారంట. చూడండి, ఊహించారంట. ఒకరోజు ఈ అబ్బాయిని తీసుకొచ్చాడు, త్రోఫీమును తీసుకొచ్చాడు అని ఊహించాడంట. అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలో అతన్ని తీసుకుని వచ్చారని ఊహించారంట. ఒకరోజు ఈ అబ్బాయిని దేవాలయం తీసుకొచ్చాడేమో అని ఊహాగానాలు. అనుంటాడేమో, అన్నాడేమో, అంటాడేమో. ఊహలు నీకెందుకు? లైవ్లో నువ్వు విన్నావా ఎదురుగా? ఊహలు ఎందుకండి? నాకు అర్థం కాదు. ఊహలు ఎంత డేంజర్లో కొనే చూడండి. గెస్ట్ చేశాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఊహలు వద్దు అసలు కదండి. అని పౌలు గారిని లేపేయడానికి నిందలు ఇవన్నీ. ప్రజలు నీ మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు నీ మీద ఇబ్బందికరంగా ఉన్నారు, గ్రీసు దేశస్తులు కూడా ఎందుకో నువ్వంటే ఇష్టపడతలేదే మందిరానికి వస్తుంటే. నిన్ను బలహీనపరిచి సేవలో నుంచి తప్పుకోవటానికి ప్లాన్లు ఇవన్నీ. అర్థమవుతుంది మీకు? సీక్రెట్స్, తంత్రాలు తెలియాలి మీకు. ఇటువరకులాగా లేదు బాబు, నిజంగా నువ్వంటే ఏదో లాగుందని అనగానే నీకు అనుమానం వచ్చేస్తుంది. ఓహో, నేను ఇక చెప్పలేకపోతున్నానేమో, ఇక నేను పనికిరానేమో సేవకి. మెల్లిగా మళ్ళీ లోకంలో కలిసిపోతే పోలా. నిన్ను చంపడు, ఇలా దేవునికి సేవలకు దూరం చేసేస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు. నీ బలహీనత వాడి బలం. కనుక మీరు బాగా గమనించాలి. ఇలా ఒక అన్యుని సమాజ మందిరం తీసుకొచ్చాడు, అది తెలిసి తీసుకొచ్చాడు, అది నేరం కాదా అంటున్నారు. అది తీసుకొచ్చాడా అంటే వీళ్ళు కూడా ఊహించారంట, తీసుకొచ్చి ఉంటాడేమో. చూసారండి, కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, దగ్గర ఉండరు, ఊహిస్తారంట. ఊహలో చూసారండి, ఊహించారు. అంటే చేసేవాడు ఉంటాడేమో, తీసుకొచ్చేవాడు ఉంటాడేమో మందిరంలోకి. ఊహాగానాలతో కాదు నాయన. 30వ వచనం. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. 21:30 చూసారండి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో ఉన్న అతని వెలుపలకి ఈడ్చిరే. ఏందండి, బైబిల్ ఎక్కడ చూసినా కూడా ఇలాగా ఉంది. వెలుపలకి ఈడ్చిరి వెంటనే తలుపులు మూసేశారు. వద్దు బాబు, తలుపులు వేసేసారు. ఇంకా మా మందిరంలోకి నువ్వెప్పుడు మా గుట్టు బయట పెట్టేస్తున్నావు, నువ్వు మా బలహీనతలు బయట చెప్పేస్తున్నావు, నువ్వు అందరినీ వాక్యం వైపు మళ్ళిస్తున్నావు. మేమేదో కాసేపు షో చేసి మేమేదో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. 4 తరాలకి మేము ప్లాన్ వేసుకున్నాం పని పాట లేకోకుండా బతకటానికి. నువ్వు ఇప్పుడు వచ్చేసేసి ఏదో చెయ్యాలి, అసలు ఇది అని చెప్పేసి నువ్వంటే కాదు నాయన తలుపులు వేసేసారంట. బలవంతంగా పట్టుకుని బయటికి ఈడ్చి మరి
వెంటనే జ్వరబడే టైపు కదండి పౌలు గారు. ఏమంటే జ్వరబడతాడు వాక్యం విషయంలో. నీకులాగా నాకులా కాము కూర్చున్నవాడు కాదు, జ్వరబడే టైపు పౌలు గారు. చావటానికి సిద్ధమైనవాడు ఏం చేస్తాడు కదండి. తలుపులు మూయబడెను చదువుతున్నారు లేదు మీరు బాగా చూడాలి. తలుపులు మూయబడెను బాగా గమనించారండి. ఒక సేవకుని వెలుపలకు తీసుకొచ్చి ఈడ్చారంటే మామూలు విషయం అండి. కక్షలు చూశారండి, సేవకుడని కూడా చుట్టలేదండి బాబు. బాగా ఆలోచించాలి మీరు. 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. నిజంగా పౌలు గారి సేవా జీవితంలో అసలు ఏం జరుగుతుందో చూడాలి మీరు. 20వ అధ్యాయం 19వ వచనం. 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన సహోదరుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగు ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. ఏం చేస్తున్నాడంటే పాపం పౌలు గారు కన్నీళ్లు విడుచుచు. పౌలు గారి సేవా జీవితంలో తొంగి చూస్తే ఏం కనిపిస్తున్నాయి? కన్నీళ్ళే. మరి నీ సేవా జీవితంలో తొంగి చూస్తే ఏం కనిపిస్తున్నాయి? వచ్చేటప్పుడు చిరిగిపోయిన చెప్పులు, వెళ్ళేటప్పుడు లైలాన్ లారీ. పౌలు గారు కన్నీళ్ళు. ఎవరి కోసం ఈ కన్నీళ్ళు? ఎవరు పెట్టించారు ఈ కన్నీళ్ళు? యూదుల కుట్రల వలన, యూదుల మత్సరము వలన అనేకులను పోగు చేసుకొని. నిజమైన సేవా జీవితంలో ఏముంటాయి, ఏం మిగులుతాయి అని చివరికి చూసుకుంటే కన్నీళ్ళే. ఈ కన్నీళ్లు కవిలలో దాచి ఉంచాడు దేవుడా. రేపో అర్థమవుతుందా లేదా నీకు? సేవకుడు వెంటే ఉంటాడండి. నిజమైన నిస్వార్థమైన సేవకుడు బాధపడితే కన్నీళ్లు విడిచితే ఆ కన్నీటి బొట్టు కూడా వేస్ట్ అవ్వదు. దయచేసి ఏడ్పించకండి. నిజమైన నిస్వార్థమైన సేవకుడిని ఏడ్పించకండి. మళ్ళీ చెప్తున్నాను, మీ వలన నిస్వార్థమైన సేవకుడికి ఇబ్బంది కలగకూడదు. మీకే రిస్క్ అవుతుంది. 20:17-18 వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటే మీకు తెలుసు కదా. ఎందుకయ్యా ఈ కుట్రలు? మీకు తెలుసు కదా, మీరే ఎరుగుదురు కదా, ఎరుగుదురు కదా. చూడండి ఎంత గొప్ప మాటలండి. ఎవరైతే నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు, ఎవరైతే లేకుండా చేశారో వారి రక్షణ కొరకు ప్రార్థన చేసిన గొప్ప వీరుడండి బాబు. ప్రతిరోజు ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తున్నారో, ఎవరైతే పౌలు గారిని లేపేయాలనుకుంటున్నాడో ఆయన పత్రికలన్నిటిలో వెనక్కి వెళ్ళి చూడండి, వాళ్ళందరి గురించి పత్రికలో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మారాలి, మార్పు చెందాలని. నిజమైన సేవ చేస్తేనండి మిగిలేది కక్షలు, కారుణ్యాలే. అసలు సేవలోకి రాకపోతే, బైబిల్ పట్టుకోకపోతే అందరూ పలకరించేవాళ్లే. నిన్ను ఎందుకు పలకరించకపోతున్నారో తెలుసా? నువ్వు బైబిల్ పట్టావు కనుక నిన్ను ఎవడో పలకరించడు. మనిషిని పట్టుకుంటే అందరూ పలకరించేవాడే. నువ్వు నిజమైన బైబిల్ని పట్టుకున్నావు అనుకో, అసలు నేను ఎవడు పలకరించడు. మిగిలేది కక్షలు, కారుణ్యాలు, కన్నీళ్ళు. ఇరవై అధ్యాయం 31 వచనం. త్వరగా ముగింపుకు వస్తున్నాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. ఎన్ని సంవత్సరాలు? 3 రోజులే. సరిగ్గా చదవండి. 3 సంవత్సరాలండి. 3 years డే అండ్ నైట్ కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ఏమండి, యూదులు పెట్టే కుట్రల వలన, టార్చర్ వలన, మత్సరాల వలన సేవను మానేశాడా? సేవలోంచి వెళ్ళిపోయాడా? వెళ్ళలా, మానేలా, అక్కడే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, మానక బుద్ధి చెబుతున్నాడు. మానేలా.
ఏంటండి సేవా జీవితంలో ముళ్ళబాటని తెలిసిన చావుకైనా సిద్ధమై సువార్త పరిచర్యలో, సువార్త దండయాత్రలో, ఈ గురిలో క్రీస్తునే పెట్టి బ్రతికేవాడి జీవితాలు చూడండి, మానేయలేదో. సంఘమంతా కుట్ర పన్నినా, సహోదరులందరూ కుట్ర పన్నినా, నేటి దినాన్ని మీరు ఆలోచించకపోతే రేపు రిస్కులో పడతారు మీ జీవితాలు. మానక బుద్ధి చెప్పుచ్చు రాత్రింబగలు 3 సంవత్సరాలు ఏడుస్తూ సేవ చేశాడండి. ఏడుస్తూ సేవ చేస్తున్నాడు, ఏడుస్తూ వాక్యం చెప్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడని ఆయన్ని పసిగడితే ఆ ఏడుపు వెనక యూదుల కుట్ర ఉంది. ఆ కుట్ర, సహోదరుల కుట్ర వల్ల సేవలో కొనసాగుతున్నాడు కానీ సేవను వదలలేదు, క్రీస్తును వదలలేదు, సంఘాన్ని వదలలేదు. మనం ఎలా ఉన్నాం ఈరోజు? చిన్న వాటికే మనము తట్టుకోలేక వెళ్ళిపోతే, చిన్న వాటికే సంఘాల నుంచి జారిపోతే, నీ ఆత్మీయ జీవిత పరిస్థితులు చూడండి. పౌలు గారి ముందు మనం నిలబడగలమా? నిజమైన సేవా జీవితాలు ఎలా ఉన్నాయి మీరు ఒక్కసారి గమనించాలి. నిజమైన సేవలో మిగిలేది, కూడగట్టుకునేది కేవలం కన్నీళ్ళు. చిన్న వాటికే జారిపోతావా? మరి పౌలు గారిని చూడు, సేవ అనుకుంటున్నా, ఏమనుకో టైంపాస్ అనుకుంటున్నారేంటి? కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకో. నేను మానేయలేదు, నువ్వు జ్ఞాపకం చేసుకో. పౌలు నిన్నే అడుగుతున్నాడు డైరెక్ట్గా. అప్పటికి చాలామంది మానేశారంట, సమాజంగా కూడుకొనుట మానేశారంట ఈ పిచ్చి రాజకీయాలకు తట్టుకోలేక. కానీ నిజమైన సేవకుడు సరి చేస్తాడు. సంఘంలో ఉండే తెగిపోయిన సంఘాలకు అంటు కట్టబడ్డాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కొన్ని సంఘాలు తెగిపోయిన సంఘాలు ఉన్నాయంట. ఆలోచించారండి? ఇంకా 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 ఏమన్నాడు? 3 రాత్రింబగళ్ళు, మూడు సంవత్సరము రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు. పదాలు మీరు గమనించాలి. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు. ఏమండి, 3 సంవత్సరాలు అంటే మామూలు విషయం అండి? ఏ రోజైనా స్వార్థ పక్షమే కన్నీళ్ళు వచ్చినాయా? క్రీస్తు పక్షాన ఏమైనా కన్నీళ్ళు వచ్చినాయి నీకు? ఈ 2 విషయాలు తప్ప నువ్వు ఏ విషయంలో కన్నీళ్ళు వచ్చినా కూడా నీలో ప్రాబ్లం ఉంది. కన్నీటి వెనక నీ వేరేది ఏదో మైండ్లో పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి. 3 years రాత్రింబగళ్ళు తేడా లేకుండా ఏడ్చాడంట. యూదుల కుట్ర వల్ల మనుషుల మార్పు కొరకే ఏడుపులు. మారాలి, మార్పు. నిజమైన సేవకుడు నిజంగానే ఏడుస్తాడు. మనిషి మారాలని ఏడుస్తూనే సువార్త చేస్తాడు. ఏడుస్తూ సువార్త చేయాలి. ఏడుస్తూ నువ్వు సువార్తలోనే ఉండాలి. ఏడుస్తూ నువ్వు సంఘంలోనే ఉండాలి. నీ ఏడుపు దేవుడికి తెలియాలి. ఏడుస్తూ సువార్తలో ఉన్న సేవకులుగా ఉన్నారా? ఏడుస్తూ సువార్త చేస్తూ సంఘములో విశ్వాసులు ఉన్నారా ఈరోజు? పౌలు గారు 3 సంవత్సరాలు ఏడుస్తూ రాత్రింబగళ్ళు సేవా జీవితంలో ఉంటూ మానక బుద్ధి చెప్పుచ్చు. బుద్ధి అంటే వాక్యం, క్రీస్తుని గురించిన వాక్యం. మనం మానేయటానికి ఎన్నో రూట్లు వేసుకుంటాం. నీ రూట్లు ఇక్కడ చిత్తు కాగితాలే, చిత్తుగా ఓడిపోవటమే. ఎందుకు పనికిరావు బైబిల్ ముందు? సాకులు చెప్పకండి ఇక్కడ. ఎవరైతే లేకుండా చేయాలనుకున్నారో వారందరికీ నిజంగా పౌలు గారు నిజంగా మామూలుగా అసలు నంబర్ 1 మూలస్తంభం అయిపోయాడండి కదండి. మూలస్తంభం అయిపోయాడు. ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని అవాంఛికాలు ఎదురైనా పౌలు గారికి ఒక ఆలోచన ఉంది. పౌలు గారికి ఒక గురు ఉంది. ఆయన ఒక వచనాన్ని పట్టుకుని బయలుదేరి వెళుతున్నాడు. ఆ వచనం ఏంటో తెలుసా అండి? నిజమైన సేవలో ఉన్నటువంటి వాళ్ళకి, నిజమైన నిస్వార్థమైన సేవా జీవితంలో కొనసాగే వాళ్ళకి నిజంగా ఇవి చాలా మీకు దేవుడు ఎంతో ఆసరాగా, నిజంగా ఊతాన్ని ఇచ్చే మాటలు, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు, వెన్నెంట ఉండేటటువంటి మాటలు ఆనాడే పౌలు గారికి మైండ్లో తిరుగుతున్నాయండి. చివరి మాటలు బాగా గమనించండి. కీర్తనల గ్రంథము నిన్ను ఎవరైతే లేపేయాలనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే ఆపేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను ఏదో చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నీ మీద కుట్ర బన్నాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంకేదో చెడుగా నిన్ను ఆలోచన చేస్తున్నారేమో,
ఎవరైతే నీ మీద మచ్చలు పడుతున్నారేమో, ఎవరైతే నిన్ను దోషుడు మాటలు పలుకుతున్నారేమో, వీళ్ళందరికీ దేవుడిచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము. నువ్వేం కంగారు పడుకో, నువ్వేం టెన్షన్ పడుకో నాయనా. నిజమైన నిస్వార్థమైన సేవకులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిస్వార్థమైన సేవకులారా, మీరందరికీ మనందరికీ దేవుడు ఎంతగానో మనకి సపోర్ట్గా ఉన్నాడు. ఏం కంగారు, నో టెన్షన్స్. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము ఏమంటున్నాడో చూడండి అండి. చివరి మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవరెవరికో వచనాలు కనెక్ట్ చేసుకుంటానంటే సరిపోదు. తేటగా విప్పి చెప్పేటటువంటి ధైర్యము, దేవుని జ్ఞానం ఉండాలి నీ దగ్గర. ఒకదానికి కనెక్ట్ చేస్తానంటే కుదరదు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. యేసుప్రభు గురించి అన్నటువంటి మాటలు కిందకు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారు? ఏలుతున్నారు. చూసారండి, ఈ సమాజ మందిరంలో ఏలుతున్నారు చూసావా? వీళ్ళందరూ ఏకీభవించి ఆలోచన చేయిస్తున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిస్తున్నాడు. చేసుకొనిరా. లేపేయాలనుకున్న వాళ్ళు లేపేని, తిట్టేవాడిని తిట్టని, మచ్చరపడేవాడిని మచ్చరపడని, ఏమన్నా చేసుకొని ఏం ధైర్యాన్ని ఇస్తున్నాడో తెలుసా అండి? నిస్వార్థమైన సేవలో ఉన్నటువంటి వాళ్ళకి మీరైనా కూడా నిస్వార్థమైన సేవలో దిగండి. ఈ రోజు ఇచ్చాను. నకిలీ సేవల వద్ద 4 రోజులు ఇటు 4 రోజులు అస్సలు వద్దండి బాబు. కిందకి చెప్తున్నాడు చూడండి. ఆకాశమునందు అడగువాడు నవ్వుచున్నాడు. ఏళ్ళని నీ మీద, ఏలికలు నీ మీద ఏలని అని ఏం చేస్తున్నాడంటే నవ్వుచున్నాడు. లేపేయాలనుకుంటున్నారా? ఏది నువ్వు లేపేది? ఏంది నువ్వు ఆపేది? ఎంతమందిని ఆపుతావు? నవ్వుతున్నాడంట. లుస్త్రా పట్టణం కూడా చెప్పుడు మాటలు విన్నారు. ఇది నిజమా కాదా అని ఆలోచించకుండా రాయతేజర్ పౌలు గారి మీద చావటానికి కారకులయ్యారని వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. చూసారండి, ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసింది, అయినా కూడా ఎవరో చెప్పుడు మాటలు విని నువ్వు ఆగిపోతున్నావేమో సంఘానికి. నేటి దినాన్ని నువ్వు ఆలోచించాలి. మనస్ఫూర్తిగా నిస్వార్థంగా చెప్తున్న మాటలు ఇవి. అనవసరంగా శాపకర్తలు కావద్దు మీరు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడగు దేవుడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. నీకెందుకయ్యా టెన్షన్? దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడంట. దేవుడు వాళ్ళని చూసి ఏం చేస్తాడంట? అపహసించుచున్నాడు. కష్టాలు కన్నీళ్ళ మధ్య సువార్తను విత్తుకుంటూ పో. నువ్వు విత్తుకుంటూ వెళ్ళిపోవటమే నీ పని. ఎలాంటి పంటను కోస్తావో నీకు తెలుసా అండి? విత్తుకుంటూ వెళ్ళటమే. నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళు. ఆయన నవ్వుతాడు, అన్ని సరి చేస్తాడు. నువ్వు విత్తుకుంటూ వెళ్ళిపోవటమే. మానేసావా అవుట్, నన్ను ఏదో అన్నారని చెప్పేసి నువ్వు విత్తడం మానేసావు అనుకో, నీకే నష్టం. కీర్తనల గ్రంథం 126 ఆయన నవ్వుతున్నాడంట. కీర్తనల గ్రంథం 126 అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. నీ సేవా జీవితంలో నిస్వార్థంగా నీ కన్నీళ్ళే వచ్చినాయి కదా. కన్నీళ్ల మధ్య, కష్టాల మధ్య నువ్వు సువార్తను విత్తుకుంటూ పో. ఎలాంటి పంటను కోస్తావో తెలుసా? నిన్ను ఏడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒకరోజు నువ్వు సంతోషంతో పంటను కోస్తావు సేవకుడా. కంగారు పడాల్సిన పనేమీ లేదు, టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఏడ్చే వాళ్ళని ఏడ్చుకొని, కానీ నువ్వు మాత్రం విత్తుకుంటూ వెళ్ళాలి. మత్సరపడేవాడు మత్సరపడుతూనే ఉంటాడు, తిట్టేవాడు తిట్టుకుంటాడు, ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మానేసేవాడు మానేస్తూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? నువ్వు మాత్రం నీ గురి, నీ పట్టుదల, నీ ఏకాగ్రత. ఎంతమంది ఏలికలు నీ మీద పడి బతికినా, ఎంతమంది ఏలికలు నిన్ను లేపేయాలని చూసినా, పౌలు గారిని లేపేయాలనుకున్నారు, ఏమైంది? ఈరోజు ఎక్కడున్నాడు? పరదేశిలో రెడీగా ఉన్నాడు కిరీటం కోసం. దేవుడు నవ్వుతున్నాడు.
పౌలు గారి జీవితంలో అదే జరిగింది. తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన రెండో పత్రిక బాగా గమనించాలి. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తారు. ఎంతోమంది కుట్రలు చేస్తారు. ఏం చేద్దాం, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఆపేయాలి, ఇది ఆపలేకపోతున్నాం, వచ్చేవాళ్ళని ఎలా ఆపుదాం, వెళ్ళలేకుండా ఆపాలని ప్లాన్లు, అంతే కదండి. అసలు ఎవరు వెళ్ళారమ్మా అక్కడికి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏలికలు కదా వీళ్ళంతా, వీళ్ళని చూసి నవ్వుతున్నాడు చీచి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీరు చేసేది. అపహాసించుతున్నాడు, మీకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఏలికలు వచ్చినా కూడా దేవుడి ముందు హేళనైపోవటమే మీరు. ఏముందో చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, 2:9. నేను నేరస్తుడనై ఉన్నట్టును ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఎంతమంది ఏలికలు వచ్చినా, ఎంతమంది ఆపాలని చూసినా, ఎంతమంది సువార్తను బంధిద్దామని చూసినా, ఏమంటారండి పౌలు గారు? అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అది ఎలాగైనా బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు కాపోయినా ఇంకొకళ్ళనే రక్షిస్తారు. ఎస్తేరమ్మా, నీ అవకాశం నీకొచ్చింది, వినియోగించుకుంటే నువ్వు ఉంటావు అని ఆ రోజు మొర్దుకాయ కూడా చిలక్క చెప్పినట్టు చెప్పాడు. చక్కగా వినియోగించుకుంది. అదే మనమైతే, అబ్బో నేను లేకపోతే ఇంకా ఈ కోడి కుయ్యకపోతేనంటే ఊరు ఎట్లా వేసుద్దు అని చెప్పి చాలా ఓవర్ చేసిందంట ఒక పుంజు. తెల్లారిపాటికి చెట్లోకి చేరింది. ఓవర్ చేయకూడదండి. నువ్వు కాకపోతే ఇంకొకడు. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేయాలో, ఎవరికి అనుగ్రహం వచ్చిందో వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. నిజమండి, ఎన్ని గొప్ప మాటలండి. ఏమంటున్నాడు పౌలు గారు? ఎంతమంది ఏలికలు ఏకమై ఆలోచన చేసినా వాక్యాన్ని బంధించలేరు. బంధిద్దామని చూస్తే నువ్వు చాలా రిస్క్లో పడతావు. దేవుడు నిన్ను హేళన చేస్తున్నాడు. దేవుడి ముందు హేళన, దేవుడి ముందు అపహాసమా అండి నువ్వు? అదే చెప్తున్నాడు చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అయినను ఆగిందా అండి? సువార్త ఆగుతుందండి ఎక్కడన్నా? ఎక్కడ ఆగదు. ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థమైన సేవకులు ఉన్నంత వరకు ఈ సువార్త వెళుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు వెళుతూనే ఉంటుంది ఈ సువార్త. రాజ్య సువార్త వెళుతూనే ఉంటుంది. దేవుని పక్షాన మనమందరం నిలబడితే ఎంతమంది ఏలికలు ఒక్కటై మనల్ని లేపేయాలనుకున్నా మన అందరి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పౌలు గారికి ఏమండి తప్పలేదు శ్రమలు, అపోస్తులకి తప్పలేదు శ్రమలు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఒకటే, యేసు ప్రభుని గురిగా పెట్టుకుని సేవా జీవితంలో కొనసాగు. సేవా జీవితంలో కొనసాగు. అలా కొనసాగితే మనకు వచ్చేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, ప్రకటన గ్రంథంలో భవిష్యత్తు చెప్పేసేసాడు. 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారిలో ఇప్పుడు ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, తీతు, తిమోతి అందరూ ఉన్నారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమలు అనుభవించారు కదా. అందువలన 16వ వచనం, వారికి ఇక మీదట ఎందుకు మహాశ్రమలు అనుభవించి వచ్చారు కాబట్టి వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలా అనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి.
జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే 17వ వచనం, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నేనున్నాను కదా, ఎంతమంది ఏలికలు వచ్చినా కూడా నేనున్నాను కదా, ఎందుకు నీ కంగారు? నిన్నేం చేయగలరు నేనున్నంత వరకు? ఆది అంతము లేనటువంటి వాడిని నేను కదా. నేను ఉన్నవాడిని ఆనాడు మోషే గారితో నేను చెప్పాను కదా. వెళుతూ వెళుతూ నా కుమారుని ద్వారా ఈ యొక్క సువార్త పక్షమును నువ్వు నిలబడితే నువ్వు శిష్యుడిగా మారావు, అనేక మందిని నువ్వు శిష్యులుగా చేయుడి. వెంట జరిగించున్న క్రియల వల్ల నేను మీ ఎంట వస్తూనే సమస్త జనులను శిష్యులుగా మార్చండి మార్చండి మార్చండి. ఎంతమంది ఏలికలు ఏకమైనా కూడా బాగా గమనించండి. సువార్త దండయాత్రలు ఎన్నో ఉపద్రవాలు పౌలు గారికి ఎన్ని ఎదురైనాయి. ఏమైనా మానేశాడా? ఇంకేమి చిన్న చిన్న వాటిని అసలు దరిదాపులకు కూడా తీసుకురాకండి. మీ జీవితంలో మీ ఆత్మీయ జీవితాలు కుంటుబడిపోతాయి, మీ కుటుంబాలు దేవుడికి దూరం అయిపోతాయి. ఎందుకు చేతులారా ఇంత రిస్క్ తీసుకుని దేవుళ్ళు ఎదుగుతూ కూడా ఎక్కడైనా మనం జారిపోయే ప్రయత్నాలు చేస్తున్నామేమో. మీ యొక్క భక్తిలో లోపించిందేమో ఏదైనా బలహీనత, ఆ బలహీనతే వాడికి బలమై కూర్చుంటుంది. వాటన్నిటిని తొలగించుకొని ఆకలి లేని, ఎండ లేని, వడదెబ్బలు లేని దేవుని దగ్గరికి దేవుడే మన యొక్క కంటిని బాష్ప బిందువులను, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే అవకాశాన్ని కల్పించుకో. లోకంలో ఉన్న ఎంతో పెద్ద పెద్ద అధికారులే మీద చేసి ఒక సెల్ఫీ దిగితేనే నువ్వు మామూలుగా ఉండవే. ఒక అధికారంలో ఉన్నవాడు సెల్ఫీ దిగితే మామూలుగా ఉంటుందండి. అలాంటిది ప్రపంచాన్ని కలిగించినటువంటి, ఆకాశానికి భూమికి పునాదులు వేసినటువంటి సృష్టికర్త నీ కంటి మీద జాలువారుతున్న ఆ శ్రమలకు కంటిని తుడుస్తుంటే, నేనున్నానని ఒక తండ్రి భరోసా ఇస్తుంటే, నేనున్నానుగా నాన్న నీకెందుకు, హ్యాపీగా ఉండి నా దగ్గర. నువ్వు మహాశ్రమలు అనుభవించావు కదా. నా కొడుకు 33.5 సంవత్సరాల్లో పడినటువంటి వేదన, శ్రమ ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకున్నావు. నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చింది దేవుడు. 60-70 సంవత్సరాల్లో నువ్వు నమ్ముకునేది ఎప్పుడు? మహాశ్రమల్లో దిగేది ఎప్పుడు? ఒకవేళ రక్షణతోనే ఆగిపోతున్నావేమో, ఆయన శ్రమలను అనుగ్రహం పొందుకునేది ఎప్పుడు? నువ్వు నీ మీద భరోసా వేసి సువార్త అనే కాడి నీ మీద మెడ మీద పెట్టేది ఎప్పుడు? ఒకవేళ పడేస్తున్నావేమో, భరించలేక, ఓర్చుకోలేక, నొప్పితో, బాధతో తట్టుకోలేక, సహించుకోలేక, సహనమలేనటువంటి నీవు, ఓర్చుకోలేనటువంటి నీవు పరలోకానికి రావటానికి ఆయన ఎలా ఓర్చుకుంటాడు నిన్ను? కనుక ప్రేమ దేవుని వారలారా బాగా గమనించాలి. సేవా జీవితంలో సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు. భవిష్యత్తులో ఒకవేళ సేవలోకి వచ్చేటటువంటి వారికి కూడా నిజంగా ఈ మాటలు అందరికీ ఒక మంచి పరలోకానికి చేర్చే అంత గొప్పగా ఈ మాటలు ఉండాలని దేవుడు మన ముందు పెట్టినటువంటి యొక్క సువార్త పరిణామాలను మీరు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని మీరు మీ యొక్క సేవా జీవితం, మీ ఆత్మీయ జీవితం, ఇంక్లూడింగ్ నేను కూడా ఎలా ఉందో అని పరిరక్షించుకునేటటువంటి అవకాశం వాక్యం ద్వారా దేవుడు మనకు కల్పించాడు. నిజమైనటువంటి సేవా జీవితంలో నీకు మిగిలేది కన్నీళ్ళే. కానీ ఈ కన్నీళ్ళు నువ్వు చనిపోయేంత వరకు కారుతూనే అంటే ఏ రోజు తుడుస్తాడు దేవుడు? ఆఫ్టర్ డెత్ నీకు దేవుడే వచ్చి నీకు తన కుమారుని చేత తుడిపిస్తాడు. ఇలాంటి మంచి ధైర్యాన్ని వాక్కుల ద్వారా పొందుకున్నటువంటి మనము వెనుదిరిగి చూడకుండా సువార్త దండయాత్రలో, సేవా జీవితంలో ఎక్కడ బెండ్ అవ్వకుండా, అధికారానికి కానీ దేనిని ఆశించక నీవు నేను ప్రపంచ క్రైస్తవులందరూ ఆశించాల్సింది ఒకటి, పరలోకం. దేవుడి దగ్గరికి చేరాలి. పరలోకం కాదండి మెయిన్. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి చేరటానికి ఇదిగో ఎంత నలిగిపోవటానికైనా కూడా నువ్వు సిద్ధంగా ఉండు. భక్తులు నలిగిపోయారు. వీటన్నిటికి మించి యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు బాల్యం నుంచే నలిగిపోతూ ఉన్నాడు. నీ దైనందిన జీవితంలో క్రీస్తు నిమిత్తము సువార్త పక్షాన నువ్వెంతగా నలిగావో ఆ నలిగినటువంటి ప్రతి మడతను కూడా చెక్ చేస్తాడు. నోట్ చేసుకుంటాడు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆలోచించండి.
ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. మీ యొక్క ఆత్మీయ జీవితం, మీ సేవా జీవితాన్ని దేవుడి ముందు తేటతెల్లం చేసే ముందే రొమ్ము కొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా నీ బాష్ప బిందును తుడిచేసే అంతగా ఒక తండ్రి కొడుకులకు ఉన్నటువంటి గొప్ప బంధాన్ని ఈ రోజు నుంచి మీరు వేసుకుంటారని కోరుకుంటూ ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం.